40 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉంది సార్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో. 1992 హర్షద్ మెహతా, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇవ్వండి. ఓకే, మన ఆల్ ఓవర్ ఇండియాలో 140 కోట్ల మందికి పాపులేషన్ కి 2000 మంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. చాలా స్కోప్ ఉంది. బట్ ఈ ఒక సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్టర్ లాగా. ఓకే, హర్షద్ మీద టైంలో డబ్బులు ఏమన్నా సంపాదించారా? పొడవుతుంది 99% డబ్బులు పోయినాయి. ఎంత అమౌంట్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్ సిప్లో? చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా అపోహ ఏంటంటే 10 రూపాయలు ఉంటే 11 రూపాయలు అవ్వడానికి ఈజీ, 1 రూపాయే కదా అనుకుంటారు. అదే 100 రూపాయలది 110 కావాలంటే 10 రూపాయలు పెరగాలి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కార్పస్ నుంచి హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, ఈ రోజు మన పాడ్కాస్ట్ లో ఉన్నారు పెద్ది శ్రీనివాస్ గారు. ఆయన ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, దానికి తోడు పర్సనల్ ఫైనాన్షియల్ కోచ్ కూడా. అదే కాకుండా జెన్ సెక్యూరిటీస్ లో 10 ఏళ్లుగా ఆయన సేవలు అందిస్తున్నారు. రెడీగా ఉండండి. మీ లైఫ్ లోని ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే 1 గంట సమయాన్ని మీరు ఈ వీడియోకి వెచ్చించి మీ ఫైనాన్షియల్ గోల్స్ పెద్ది శ్రీనివాస్ గారు అందించే సూచనలు సలహాలు పాటించి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. సో వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఏంటి అసలు? సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్ అని యుఎస్ఏలో ఉంటుంది బోర్డు. వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అన్నమాట. ఓకే, సో ఇది ఏంటంటే ప్రపంచంలో పర్సనల్ ఫైనాన్స్ లో హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఇది అన్ని కంట్రీస్ లో నడుస్తుంది. ఓకే. సో దీంట్లో మనకి రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత ఎస్టేట్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి. దాని తర్వాత అప్పుడు మనకి సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. సో ఇట్లా మనకి ఇండియాలో 2000 మంది ఫైనాన్షియల్ ప్లానర్స్. మన ఆల్ ఓవర్ ఇండియాలో 140 కోట్ల మందికి పాపులేషన్ కి 2000 మంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. ఎస్, చాలా స్కోప్ ఉంది. బట్ టైం చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది ఇక్కడ. ఎస్ ఎస్ రైట్. సో నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ కంప్లీట్ చేసి 10 ఇయర్స్ అయింది. 11th ఇయర్. ఓకే. సో ఎవ్రీ ఇయర్ కూడా రెన్యువల్ కి మనం కొన్ని పాయింట్స్, సిపిఈ పాయింట్స్ అంటారు, కంటిన్యూడ్ ఎడ్యుకేషన్ పాయింట్స్. సో అవి అచీవ్ చేస్తేనే వాళ్ళు దానికి రెన్యువల్ ఫీజు కడితే అప్పుడు వాళ్ళు రెన్యువల్ చేస్తారు. ఓకే. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిగ్రీ. అబ్సల్యూట్లీ రైట్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ఇన్ పర్సనల్ ఫైనాన్స్. ఓకే. దీని ద్వారా ఒక పర్సన్ కి అతని లైఫ్ లో ఎట్లాంటి చేంజెస్ చేయగలుగుతారు? ఈ ఒక సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్టర్ లాగా. ఓకే. ఎట్లయితే మనకి ఫ్యామిలీ డాక్టర్ హెల్త్కి ఉంటారో అలా మనకి యుఎస్లో, యూకేలో, చిన్న కంట్రీలో కూడా 40,000 50,000 ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారు. ఓకే. ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానర్ కూడా ఉంటారు. సో అట్లా మనకి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో మనము దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 6 స్టెప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటాయి, 7 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనము ఎలా అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటామో, సేమ్ డాక్టర్ ప్రొఫెషన్ కి దీనికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మనం ఫస్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ర్యాపో బిల్డ్ చేసుకొని, వాళ్ళ పర్సనల్ డేటా ఏంటి, తర్వాత వాళ్ళ క్వాంటిటేటివ్ డేటా అంటే మనకి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, అప్పులు, వాళ్ళ ఇన్కమ్ ఎంత, నెలకి ఖర్చు ఎంత, తర్వాత డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఎంత ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా, ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ డేటా మనము కలెక్ట్ చేస్తాం. ఓకే. చేసిన తర్వాత వాటిని కంప్లీట్ ఒక పజిల్ లాగా ఉంటుంది. దానిపైన మొత్తం కూర్చొని అనలైజ్ చేసి ఏవేవి కరెక్ట్ చేస్తున్నారు, ఏది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనము ఆబ్లిగేషన్ సెల్లింగ్ ఎక్కువ ఉంది. మనం ఎవరో మనకు వచ్చి మనకి మన ఫ్రెండ్ చెప్పాడని, బ్రదర్ చెప్పాడని, లేకుంటే ఇంకో ఎవరో రిలేటివ్ ఇచ్చాడని తీసుకుంటూ ఉంటాం. అట్లా అవన్నీ మనం దీంట్లో ఒక కంప్లీట్ పోర్ట్ఫోలియో రివ్యూ చేసేసి ఏవి ఉంచాలి, ఏవి తీసేయాలి కూడా అంటే ఐడియా ఇస్తాం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీ తీసుకోండి, ఇంత కట్టండి, మీకు ఈ స్కీమ్ ద్వారా మీకు ఇంత వస్తుంది అంటారు. అసలు అంత వస్తుందా లేదా మేము క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్ మీకు చెప్తాం మనం ఎంత రావచ్చు అనేది. సో కూడా ఫోర్కాస్టింగ్ సార్. ఫోర్కాస్టింగే, బట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ రిటర్న్స్ ఎంత, ఈ అంటే రిటర్న్స్ ఎంత ఉంటాయి కరెక్టే చెప్తారు, కానీ వచ్చే మెచ్యూరిటీ వాల్యూ ఎక్కువ చెప్తారు. ఓకే. సో అది జరగకపోవచ్చు.
సో ఉదాహరణకి యూలిప్ పాలసీ ఉంటుంది. లాస్ట్ 5 ఇయర్స్‌లో పర్ఫార్మెన్స్ బాగుండి 25% రిటర్న్ వచ్చిందనుకోండి. ఇదే 25% ఏసి నెక్స్ట్ 20 ఇయర్స్‌కి చూపిస్తారు. ఓకే. విచ్ ఈస్ నాట్ రైట్. అచ్చా! సో ఇవన్నీ కూడా మనము రివ్యూ చేసేసి దాని తర్వాత అప్పుడు ఊ ఇవన్నిటికంటే ముందు కూడా ఏం చేస్తామంటే ఒక వ్యక్తికి ఆర్థిక లక్ష్యాలేంటి? గోల్స్ ఏంటి? హ్మ్. సో ప్రతి మనిషికి ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక హెచ్ఎన్ఐ వరకు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలకి మంచి చదువు ఇప్పించాలి. తర్వాత వాళ్ళకి మంచి ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఓ మంచి కారు కొనుక్కోవాలి. ఫారెన్ వెకేషన్ వెళ్ళాలి. తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి. అవును. ఇవన్నీ రిటైర్మెంట్‌లో మంచి ఒక పెద్ద కార్పస్ ఉండాలి. ఇవి అందరికీ కామన్ లక్ష్యాలు. హ్మ్. కానీ ఈ లక్ష్యాలనేది నేను చూసిందేందంటే నా అనుభవం ప్రకారం 100లో ఇద్దరికో, ముగ్గురికో ఉంటాయి అంతే. ఓకే. మిగతా వాళ్ళు లైఫ్‌ని గ్రాంటెడ్‌గా తీసుకొని దాన్ని ఎట్లా లైఫ్ ఎక్కడ వెళ్తుంటే తీసుకెళ్తే అటు అక్కడికెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతున్నారు. అంటే గోల్ అనేది సో దానివల్ల ఇప్పుడు మనం లక్ష్యం పెట్టుకుంటేనే సాధించడం కష్టం అన్నప్పుడు ఇంకా రైట్. మనకొకటుంటది గదా! ఆ! చౌరస్తాలో నిలబడ్డప్పుడు ఎక్కడ పోవాలో డిసైడ్ కాకపోతే ఎక్కడికో అక్కడ పోతుంటాము అబ్సల్యూట్లీ అన్నట్టు. ట్రూ. ట్రూ. రైట్. ఇంకొకటి పర్సనల్ లైఫ్ పర్సనల్ ఫైనాన్షియల్ కోచ్ హ్మ్. డిఫరెన్స్ ఏంటి? ఈ ఫైనాన్షియల్ కోచ్ అనేది లైఫ్ ప్లానర్ లాగా. ఓకే. ఫైనాన్షియల్ ప్లానర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనుషుల్లో డిఫరెంట్ కోణాలుంటాయి. ఒకటి అంటే యాస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి మనకి వెల్త్ రిలేటెడ్ ఉంటది. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వెల్త్ రిలేటెడ్ యాస్పెక్ట్‌ని కవర్ చేస్తాం. హ్మ్. మనకి రిలేషన్‌షిప్స్ రిలేటెడ్ ఉంటది. మనకి కెరియర్ రిలేటెడ్ ఉంటది. అవును. సో, ఇట్లా మనకి హెల్త్ రిలేటెడ్ ఉంటది. ఓకే. అన్ని యాస్పెక్ట్స్‌లో బాగుంటేనే సమపాలంలో ఉంటేనే మనము ఒక హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకే. సో, ఇలా లైఫ్ ప్లానింగ్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ కంటే ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లస్ లైఫ్ కోచింగ్. ఓకే. ఐయామ్ ఎ క్వాలిఫైడ్ లైఫ్ కోచ్ ప్లస్ ఆల్సో ఫైనాన్షియల్ ప్లానర్. ట్రూ. సో, ఈ రెండిటిని బ్లెండ్ చేసి మనము ఒక పర్సన్‌ని ఓవరాల్‌గా ఎట్లా హ్యాపీగా ఉండాలి అనేది మా కాన్సెప్ట్. ఓకే. మీరు లైఫ్ కోచ్ కాబట్టి ఆ లైఫ్ కోచ్‌లోనే ఎక్స్‌పీరియన్స్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్‌లో ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చేసి వాళ్ళకి మీరు అబ్సల్యూట్లీ ట్రూ. వాళ్ళని అది మళ్ళీ నేను చేస్తున్నారు. దీన్ని కోచింగ్ అంటున్నాను. కోచింగ్ అంటే మనం లిమిటెడ్ మెంబర్స్‌ని ఓకే. అంటే ఒక వ్యక్తితో లేకుంటే ఒక నలుగురు, ఐదుగురితో ఒక ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు జర్నీ చేస్తే అప్పుడు మనం అనుకున్నయన్నీ మనము ప్రాపర్‌గా వాళ్ళకి ఓకే. ఇది చేయగలుగుతాం మనం. ఓకే. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్‌లోనేమో నా వెల్త్‌కి సంబంధించిన హెల్త్ ఏ విధంగా ఉందో చూసి, అబ్సల్యూట్లీ. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూసి దాన్ని రిట్రీవ్ చేసి ఆ ఫైనాన్షియల్ దాన్ని సెట్ చేస్తారు. యెస్. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ పర్సనల్ ఫైనాన్స్ కోచ్‌లో ఏంటి అంటే వాళ్ళకున్న వెల్త్, హెల్త్, ఫ్యామిలీ, రిలేషన్‌షిప్, కెరియర్ కరెక్ట్. ఇవన్నిటిని కనెక్ట్ చేస్తూ వాళ్ళ లైఫ్ ఒక పర్ఫెక్ట్ వేలో వెళ్ళేటట్టు సెట్ చేస్తారు. కరెక్ట్. గ్రేట్. Yeah. గ్రేట్. సో మీరు ఎంతో మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేశారు సార్. అవును. అక్కడ మీరు గమనించిన మేజర్ ఇష్యూస్ ఏంటి? అంటే చాలామంది ఫైనాన్షియల్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ హెల్త్ మాత్రం కరెక్ట్ ఉండదు. 100% ఉండదు. Financial వాళ్ళ health. ఫైనాన్షియల్ హెల్త్. Yeah. సో ఎలాంటి మిస్టేక్స్ చేస్తే అలాంటి ఇష్యూస్ ఉండొచ్చు? సో, చాలా మంచి క్వెషన్ మహేష్. ఎందుకంటే మనకి వేరే వాళ్ళు మన లైఫ్ టైమ్ చాలా తక్కువ. ట్రూ. మనం అన్ని మిస్టేక్స్ చేసి మనము నేర్చుకొని మనము సంపాదించుకోవాలంటే గోల్స్ అచీవ్ చేయాలంటే చాలా కష్టం. అవును. కాబట్టి వేరే వాళ్ళ మిస్టేక్స్‌ని మనము రిపీట్ చేయకుండా ఉంటే సరిపోద్ది. అవును. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్‌లో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నేను గమనించిందేంటంటే చాలామంది పర్టిక్యులర్‌గా యూత్ వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. అవును. సో, ఇంపల్సివ్ బయింగ్. హ్మ్. మనం సూపర్ మార్కెట్‌కెళ్తాము. ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటాము. 4 కొంటాము. హ్మ్. సో, తర్వాత మనకి ఈ రిస్క్ మేనేజ్‌మెంట్ పార్ట్‌లో చాలామంది దెబ్బతింటారు. ఓకే. అంటే మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ అనేది సఫిషియెంట్‌గా లేకపోతే మన ఆస్తులు ఏదైతే మనము గోల్స్ కోసము క్రియేట్ చేసుకున్న కార్పస్ ఉంటదో అది దీనికి ఖర్చయిపోతుంది. హ్మ్. లాస్ట్‌కొచ్చేవరకు జీరో ఉంటది. అవును. తర్వాత లోన్స్ అనేది అతిపెద్ద చాలా మందిలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. మనము ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక 10,00,000 కావాలనుకోండి. మనం దాన్ని ముందే ప్లాన్ చేసుకుంటే ఒక 4,000-5,000 సుమారుగా ఇన్వెస్ట్ చేస్తే ఒక 12% రిటర్న్‌తో 10,00,000 అవుతాయి. హ్మ్. దాన్ని ఇగ్నోర్ చేస్తే మనము ఒక 15% ఇంట్రెస్ట్‌తో మనము ఒక లోన్‌లో తీసుకుంటే హ్మ్. మనం 4 అంతలు డబ్బులు కట్టాల్సొస్తది. అవును. ఒకవేళ ఫస్ట్‌ది ప్రాపర్‌గా చేసుంటే హ్మ్. సెకండ్ ఆ 16,000 కూడా మనము దాన్ని ఇన్వెస్ట్ చేస్తే
మనకు 40-50 లక్షల కార్పస్ క్రియేట్ అవుతుంది. సో మనం ఆపర్చునిటీ కాస్ట్ అనేది 16 లక్షలు కాదు, 40 లక్షలు. 40 లక్షలు. సో లోన్స్ లేకుండా, అందుకే ఏం చెప్తానంటే 3D కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే. ఒకటి, మనకు ఈ టైంలో మనం గోల్ అచీవ్ చేయలేకపోతున్నాము, డిలే చేసుకోండి. ఫస్ట్ పాయింట్. డిలే చేసినా కావట్లేదు, డిక్రీజ్ చేయండి. అంటే మీరు ఒక 10 లక్షల కారు ఒక 5 సంవత్సరాలు కొనాలనుకుంటున్నారు, మీతో అవ్వట్లేదు, అవును. 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయండి, 7 సంవత్సరాలు కొనండి. 7 సంవత్సరాలు కూడా 10 లక్షలు కొనలేకపోతున్నారు, 6 లక్షలు అయింది, 6 లక్షలే కొనండి, కాంప్రమైజ్ అయ్యి. ఓకే. అంతకుమించి బియాండ్ నేను డిలే చేయలేను కాబట్టి అక్కడ 7 లక్షల కారు కొనండి. కానీ అలా చేయలేం కదా సార్, అదే హ్యూమన్ టెండెన్సీ అది. ఎందుకంటే పియర్ ప్రెషర్స్, ఫ్యామిలీ ప్రెషర్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి 10 లక్షల కారు కంటే కూడా 15 లక్షల కారు కొంటే ప్రెస్టీజ్ ఇస్తారు అనేసి. ఇప్పుడు ఇది కూడా ఒక పాయింట్ మెయిన్. మనం ఏంటంటే నలుగురికి చూపించుకోవడానికి మనము లావిష్గా ఖర్చు పెడుతున్నాము. సో దానికి డబ్బులు లేక లోన్ తీసుకుంటున్నాము. అవును. సో ఆ లోన్ క్లియర్ కాగానే మళ్ళీ ఇంకొక గోల్ వస్తుంది, అవును. మళ్ళీ దానికి లోన్ తీసుకుంటాము, మళ్ళీ దానికి లోన్ కట్టుకోవడానికి మళ్ళీ ఈఎంఐ కడతాము, అవును. మళ్ళీ తర్వాత ఇల్లు కొనుక్కుంటాము, పిల్లల పెళ్లి ఉంటుంది, ఇవన్నిటికి లోన్ తీసుకొని చేస్తుంటాము. అవన్నీ కట్టేసరికి రిటైర్మెంట్ అయిపోతాము. అవును. రిటైర్మెంట్కి ఎవరు లోన్ ఇవ్వడు కదా. లోన్ ఇవ్వడిగా అప్పుడు ఇంకా అంటే 100లో 90 మంది పరిస్థితి అదే. సో అది మేజర్. లోన్స్ని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లోన్స్లోకి వెళ్ళకుండా ఉండడం. ఇప్పుడు దీని తర్వాత మనకి డైవర్సిఫికేషన్ లేకపోవడం. అంటే నేను చాలా మంది క్లయింట్స్ని అయితే మొత్తం గోల్డ్లో లేకపోతే మొత్తం ఎఫ్డీస్లో ఇండియాలో చాలా మంది ఎఫ్డీస్లో పెడతారు, బ్లాక్ అయిపోయినాయి. సో లాస్ట్ 30-40 ఇయర్స్లో ఎఫ్డీ రిటర్న్ 8% ఉంది, కానీ లాస్ట్ 4-5 సంవత్సరాల్లో 6%, 5-6% ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ ఇది తగ్గిపోతుంది. ఓకే. సో కొన్ని దేశాల్లో 0% ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు మనము మారుతున్న కాలంతో మనము ఇన్వెస్ట్మెంట్ కూడా మనము చేంజెస్ చేయాలి. సో మనకి ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే అసెట్ క్లాస్లో మనం ఇన్వెస్ట్ చేయకపోతే దాన్ని రియల్ రిటర్న్ అంటారు, అది నెగిటివ్లో ఉంటుంది. అవును. సో ఇది ఒక ఛాలెంజ్, డైవర్సిఫికేషన్ లేకపోవడము. అంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో ఈక్విటీ కానీ, డెట్ కానీ, గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్నిట్లో స్పెండ్ చేయాలి. ఓకే. సో వారెన్ బఫెట్ అంటారు, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ట్రూ. సో అది బాస్కెట్ పడిపోతే అన్ని బయలుపోతాయి. సో అట్లా కాకుండా మనము డైవర్సిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సార్ డైవర్సిఫికేషన్ ఓకే, ఈ గుడ్ లోన్స్ బ్యాడ్ లోన్స్ ఏంటి సార్ అసలు? సో యాక్చువల్లీ ఏ లోన్ అయినా జనరల్గా ప్రిఫర్ చేయొద్దని నేను చెప్తాను. ఓకే. బట్ ఖచ్చితంగా మనం ఏంటంటే గుడ్ లోన్స్ అనేది ఎడ్యుకేషన్ లోన్ ఒకటి. ఓకే. రైట్. మనము హోమ్ లోన్ అనేది ఎమోషనల్గా మనము ఒక సొంత ఇంట్లో ఉండాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కాబట్టి అదొకటి. రైట్. సో ఇవి మనము ప్రిఫర్ చేయొచ్చు, గుడ్ లోన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ మనకి హోమ్ లోన్ అయితే వెరీ లెస్ దెన్ 8% ఉంది ప్రెజెంట్ అయితే. అబ్సల్యూట్లీ. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ అనేది మ్యాండేటరీ, అది కరెక్ట్. కానీ ఏ లోన్ అయినా ఈఎంఐ మనము ఒక 35-40% ఆఫ్ ద మంత్లీ ఇన్కమ్ కంటే ఎక్కువ పోకూడదు. ఓకే. లేకపోతే మనము బండి ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు సంపాదించే అతను అన్ని ఈఎంఐలు కలిపితే 35-40,000 లోపే ఉండాలి. ఓకే. సో అంతకంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే ఇవాళ రేపు ఎట్లా ఉందంటే 1 లక్ష రూపాయలు సంపాదించే వాళ్ళు 60-70 వేలు ఈఎంఐ పెట్టి హోమ్ లోన్ తీసుకుంటున్నారు. అవును. వాళ్ళకి 15 రోజులు కాగానే మళ్ళీ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు, మళ్ళీ ఫస్ట్కి రాగానే క్రెడిట్ కార్డు కడుతున్నారు. సో ఈ చక్రవ్యూహంలో వాళ్ళ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు, సర్కిల్లో మొత్తం అదే ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సో కాబట్టి మనము ఇది కేస్ టు కేస్ హోమ్ లోన్ తీసుకోవాలా లేదా అనేది మళ్ళీ అది చాలా పెద్ద టాపిక్. అది కేస్ టు కేసు మనము చూడాల్సి ఉంటుంది. సో మనకి మామూలుగా సపోజ్ ఒక 15 ఏళ్ళు ఈఎంఐ తీసుకొని ఇల్లు కొనుక్కుంటారు కదా, మనము ఒకవేళ అదే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే ఈఎంఐని 7 to 8 ఇయర్స్లో మీరు అదే ఇల్లు కొనుక్కోవచ్చు, ఈవెన్ రేట్ పెరిగినా కూడా. కాకపోతే మీరు అన్నట్టు పియర్స్ ఎమోషనల్ సాటిస్ఫాక్షను దీన్ని మనం వెయిట్ చేసుకోవాలి, ఎంత ఇంపార్టెంట్. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఆల్వేస్ బెటర్. కానీ చాలా మంది ఇది చెప్తున్నాను, అంటే ఫైనాన్షియల్ ప్లానర్ ఎప్పుడు వచ్చినా కానీ మనకు ఇల్లు ఇమీడియట్ కొనకండి, కార్ ఇమీడియట్ కొనకండి, ఇది ఇమీడియట్ కొనకండి, మనకు ఈ మెటీరియలిజం అనేది ఫస్ట్ కొనకండి, ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాని ద్వారా వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేస్తాయి అంటారు. బట్ మన మైండ్ మాత్రం ఒప్పుకోదు కదా. అందుకే నేను ఏమంటానంటే ఈ ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ చేయడము,
వెల్త్ క్రియేట్ చేయడం అనేది 80% మైండ్ సెట్, 20% స్కిల్ సెట్. అచ్చా. సో మనము ఖర్చులని ఎలా చూస్తున్నాము, మన మెంటాలిటీ ఏంది, ఖర్చులు ఎలా పెడుతున్నాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, సేవింగ్స్లో పెడుతున్నామా, ఆ, మనకి డబ్బులతో మన ప్రవర్తన ఎలా ఉంది, డబ్బుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాము. ట్రూ. సో జనరల్గా మీరు చూస్తే లాటరీలో వచ్చిన డబ్బులు కానీ లేకపోతే ఏదైనా ఫ్రీగా వచ్చిన డబ్బుల్ని మనం కేర్ చేయము, ఉండవు. సో అదే కష్టపడి పనిచేసిన డబ్బులకి మనం ఎంతో విలువ చేస్తాం. సో అట్లా మనము మన డబ్బులతో మన రిలేషన్షిప్ ఏంటి, ఒక వ్యక్తిగా మనం భావించి మనము దాన్ని మనం రిలేషన్షిప్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే డబ్బులు మనతో ఎక్కువ రోజులు ఉంటాయి. సో మనకి ఈ మనీ మైండ్ సెట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఉదాహరణకి మన సుశీల్ కుమార్ అని టీచరు 2011లో కేబీసీలో 5 crores విన్ అయ్యారు, ఫస్ట్ పర్సన్ టు విన్ 5 crores. అవును. సో అతను ఒక 4-5 ఏళ్లలో మళ్ళీ ఉన్న డబ్బులన్నీ స్పెండ్ చేసి ఖర్చులు పెట్టుకొని మనీ మేనేజ్మెంట్ లేక మళ్ళీ జీరోకి వచ్చాడు, మళ్ళీ నెగటివ్ జాయిన్ అయ్యారు. అవును. సో అదే మనం ఇంకో విధంగా ఇంకో ఆపోజిట్ పర్సనాలిటీ చూసుకుంటే, అమితాబ్ బచ్చన్ 1990sలో మన బ్యాంక్రప్ట్ అయ్యారు, అంటే నెగిటివ్కి వెళ్ళిపోయారు, ఆస్తుల కంటే అప్పులు ఎక్కువయ్యాయి. బట్ అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మొత్తము కార్పస్ బిల్డ్ చేసుకున్నారు. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఉన్న డబ్బులన్నీ ప్రపంచంలో అందరికీ సమానంగా పంచితే మనకి మళ్ళీ 2-3 ఏళ్లలో ఎవరి దగ్గర ఇప్పుడు ఎంత ఉందో మళ్ళీ అట్లాగే వెళ్ళిపోద్ది అంతే. సో కాబట్టి ఇది మెయిన్ మైండ్ సెట్ గేమే ఇది. సో మనము డబ్బుని మనం ఎలా చూస్తున్నాము, ఎలా ఖర్చు పెడుతున్నాము, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము, దానికి ఎంత గౌరవం ఇస్తున్నాము, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇదే సీక్రెట్ బుక్ లో చాలా బాగా మెన్షన్ చేస్తారు. రైట్. సో ఇలాగే మనకి లాటరీస్లో వచ్చిన, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో డబ్బులు వచ్చినా అవి నిలవవు, ఎందుకంటే దాన్ని మనము ఇంపార్టెన్స్ ఇవ్వం. సో ఏదో వీటిలో వచ్చేసినాయి కదా అని మనం అలాగే ఖర్చు పెడతాము, దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంకొకటి సార్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం కనిపిస్తుంది అంటే కన్జంప్షనిజం మన ఇండియాలో బాగా పెరిగిపోయింది. రైట్. దానికి తోడు ఈ డిజిటలైజేషన్ అవ్వడం వల్ల యూపీఐస్ వెరీ ఈజీ. మనం ఒక 1000 రూపాయల వస్తువు కొనాలి అంటే జస్ట్ యూపీఐ చేసేస్తే అయిపోయింది అక్కడ. అదే మనం డబ్బు లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళి ఇచ్చి కొన్నాం అనుకోండి, ఆ పెయిన్ ఉంటుంది మనకు, అప్పుడు అర్థమవుతుంది అరే ఇది అవసరమా లేదా, వాంట్ ఆర్ నీడ్ మధ్య తేడా అప్పుడు తెలుస్తుంది. రైట్. సో ఈ వాంట్స్ అండ్ నీడ్స్ గురించి ఎలా తెలుసుకోవచ్చు అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది ఎక్సలెంట్ వే టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. రైట్. మనీ మేనేజ్మెంట్కి నీడ్, వాంట్ అనేది ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే పిల్లలకి మనం చిన్నప్పుడే నేర్పిస్తే దీనివల్ల ఎంతో బాగుపడతారు. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రావెల్ చేయాలి, పొల్యూషన్ ఉంది, మన ప్రొఫెషన్కి ఒక కార్ అవసరము. అవును. సో కార్ అవసరం అంటే మనము 4 లక్షలు 5 లక్షలకు కార్ దొరుకుతుంది, 10 లక్షలు 15 లక్షలు కూడా కార్ దొరుకుతుంది. రైట్. సో మీరు ఒక 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే, 5-6 లక్షలు మీ బడ్జెట్లో మీకు అనుకూలంగా ఉన్న బడ్జెట్లో మీరు కారు కొనుక్కుంటే అది నీడ్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు. ఓకే. సో మీ దగ్గర 6-7 లక్షలు ఉన్నాయి, మీరు 15 లక్షలు పెట్టి ఒక పెద్ద కార్కి వెళ్తున్నారు అనుకోండి, అది వాంట్. ఓకే. సింపుల్గా చెప్పాలంటే నీడ్ ప్లస్ గ్రీడ్ ఈక్వల్ టు వాంట్. ఆ గ్రీడ్ ని మనం కట్ చేయాలి. ఇవన్నీ కూడా మార్కెటింగ్ ట్రాప్స్ అని చెప్పొచ్చా? 100%. బికాస్ ఆఫ్ ఒక 30 లక్షల కారు కూడా 5 లక్షలు డౌన్ పేమెంట్ కడితే ఇచ్చేస్తున్నారు. అవును. సో వాళ్ళకి సేల్స్ చేసుకోవాలి. సో రేపు మీరు తీసుకున్నప్పుడు అది మీ బాధ, మీరు డబ్బులు ఈఎంఐ కట్టాలి, కట్టకపోతే వాడు తీసుకెళ్ళిపోతాడు. సో వాడికేమీ ఇబ్బంది లేదు అంతే. సో వాడి ప్రమోషన్ వాడు చేస్తున్నాడు. మనమేంటి, మన కెపాసిటీ ఏంటి అనేది మనము పబ్లిక్ కోసం కాకుండా మన కోసం నేర్చుకోవాలి. అవును, అది మేజర్ ఇంపార్టెంట్. ఇది పర్టికులర్ గా ఫస్ట్ 15-20 years చేస్తే మనకి బిల్డ్ అయిన కార్పస్ తో మనము ఏదైనా కొనుక్కోవచ్చు మళ్ళీ. ఓకే. అచ్చా, మనం కెరీర్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 20 years చాలా క్రూషియల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years పర్సన్ అప్పుడే జాబ్ లో చేశాడు, ఒక 20-25,000 శాలరీ నుంచి స్టార్ట్ చేశాడు, అతను మంత్లీ ఒక 10,000 సిప్ ఏదో విధంగా ఇన్వెస్ట్ చేసిండు అంటే ఒక 10-15 years తర్వాత అతని నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసి. ఉదాహరణకు నేను చెప్తాను,
అంటే నా పర్సనల్ ఎగ్జాంపుల్ షేర్ చేస్తున్నాను. మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఓకే. వాడు జాబ్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఒక 10 lakhs ప్యాకేజ్ ఏదో వచ్చింది. ఓకే. ఇమీడియట్గా మా ఫాదర్ ఉండేసి 40,000 సిప్ వేయరా, మిగతా నువ్వు ఏమైనా చేసుకో అని చెప్పాడు. 40,000 సిప్ వేసాడు. ఓకే. 6-7 years అయింది. సో ఇప్పుడు మళ్ళీ శాలరీ పెరిగినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకో 20,000 సిప్ యాడ్ పర్సెంటేజ్ చేశాడు, పెంచుతున్నారు. పెంచాడు కొంచెం. సో ఈ రోజు అంటే లాస్ట్ 2 years బ్యాక్ 12 lakhs రూపీస్ కారు మ్యూచువల్ ఫండ్ రిడీమ్ చేసి కొనుక్కున్నాడు. బా, ఇప్పుడు అయితే కార్పస్ ఎంత బిల్డ్ అయింది సార్? ఎందుకంటే లాస్ట్ 5 years 6 years లో మార్కెట్ అనేది బూమ్లో ఉంది. అవును. లైక్ మేజర్ డిప్ వచ్చింది కోవిడ్లో. ఆ డిప్ తర్వాత అందరి పోర్ట్ఫోలియోస్ డబల్ ట్రిపుల్ ఇన్ కేస్ వాళ్ళు పెట్టుకుంటాయి. అవును. సో ఎంత కార్పస్ బిల్డ్ అయింది అనేది? అంటే 15-16% సిఏజిఆర్లో పెరిగింది. 16% సిఆర్జిఆర్లో పెరిగింది. మొత్తం కారు కొన్నదంతా మ్యూచువల్ ఫండ్ డబ్బులు తీసే కొనుక్కున్నాడు. అంటే ప్రాఫిట్ మళ్ళీ కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తూ పోతున్నాడు. అదైతే ఇన్వెస్ట్మెంట్ అవుతూనే ఉంది. అతను కావాల్సినప్పుడు యాడ్ చేసుకుంటూ తీసుకోండి. విత్డ్రా చేసుకుంటూ పోతున్నాడు. నైస్. సో ఇట్లా మనకి లోన్స్కి వెళ్ళకుండా ముందు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి. సార్ ఇక్కడ మనం మాట్లాడినట్టు ఇంతకుముందు 20 years కెరియర్ స్టార్ట్ చేసిన బాయ్ 35 years వచ్చిన తర్వాత అతని నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే అప్పటి వరకు ఏమంటారు, అప్పుడే హాట్ బ్లడ్. సో అతనికి కావాల్సినవన్నీ కూడా అప్పుడే 35 years అంటే ఒక 15 years అవుతే 35-40 అనుకుంటే అప్పుడు ఏం చేయలేడు కదా. ఆల్రెడీ అతనికి ఒక వైఫ్ అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళ ఏమంటారు బర్డన్స్ అనేవి అతని షోల్డర్ పైన ఉంటాయి. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయలేడు కదా అప్పుడు. మరి ఇప్పుడు ఒక మ్యారథాన్ రన్ చేయాలనుకోండి, మ్యారథాన్ లో 2 kilometers 3 kilometers స్ప్రింట్ లాగా పరిగెత్తింది అనుకోండి, తర్వాత ఏమవుద్ది? ఎగ్జాస్ట్ పోతాడు, ఇంకా ముందు పరిగెత్తలేడు. సో మ్యారథాన్ ఉన్నప్పుడు మనము స్లోగానే వెళ్ళాలి, సో దట్ లాంగ్ రన్ లో మీరు అచీవ్ చేయగలుగుతారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా, ఫైనాన్షియల్ గోల్స్ కూడా అలాగే మారతానే అంటారు. అంతే. మనము ఈ రోజుని రేపండి రెండింటిని మేనేజ్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. అట్లని చెప్పేసి మొత్తము అసలు టైట్ చేసుకొని చేయాలనట్లేదు. మీరు ఎంజాయ్ చేసేది చేయండి. కాకపోతే ఖచ్చితంగా మీ ఇన్కమ్లో ఒక 20%, 25%, 30% మీకు ఎంత కంఫర్టబుల్గా వీలైతే అంత ఇన్వెస్ట్ చేసుకోండి. మీతో మీరు స్పెండ్ చేయండి, దేనికన్నా స్పెండ్ చేయండి. దానికి అసలు ఎటువంటి ఇది లేదు. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి. నేను ఈవెన్ మా పెద్ద క్లయింట్స్ కూడా చెప్తాను, నేను మీరు వెకేషన్కి వెళ్ళండి, మీకు ఖర్చు పెట్టండి. మీకు ఖర్చు పెడితేనే మీకు ఆ ఎనర్జీ లెవెల్స్ పెడితే మళ్ళీ బ్యాక్ వస్తాం, మళ్ళీ సంపాదించుకుంటాం. సో కంటిన్యూగా మీరు మొత్తము 40-50 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసి అప్పుడు ఎంజాయ్ చేయాలంటే మనకి మన లైఫ్ లో ఆహా మూమెంట్స్ ఉంటాయి, మనకు తెలియదు. సో కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేయాలి. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫ్యూచర్ చేయాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ టుడే. చాలా మంది ఏం చేస్తారు, రివర్స్ గా చేస్తారు. 100% ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు, ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా 20%. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 10 లక్షలు ఉంది శాలరీ, 10% ఇంక్రిమెంట్ అయింది. లాస్ట్ ఇయర్ 1 lakh తో మనం బతికినాం కదా. మరి ఆ 10,000 పెరిగినప్పుడు ఆ 10,000 ఇన్వెస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఆ 10,000 రెడీ పెట్టి ఉంటాం కదా. అదే ప్రాబ్లం. అంటే ఒక మిడిల్ క్లాస్ హ్యూమన్ టెండెన్సీ ఎట్లుంటది అంటే, మనకు రేపు వచ్చే 1 lakh ని కూడా ఈ రోజు క్యాల్కులేట్ చేసి ఖర్చు పెట్టేస్తాం. అదే మీరు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్స్, పియర్ ప్రెషర్, వాడు కొనడానికి మనం కొనడము, దీనివల్ల ఇబ్బంది అవుతుంది. కొంచెం పేషెన్స్గా ఉండి, ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ వ్యూ ఉండదు అందరికి. ఇది ఒకటి మేజర్ చాలా మందిలో చూశాను నేను. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా ఇది 2-3 years పెట్టొచ్చా ఇన్వెస్ట్మెంట్ అని అడుగుతాను. లాంగ్ టర్మ్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ అదే సార్. షార్ట్ టర్మ్ అంటే ఏంటి, జస్ట్ 1 week 10 days. లాంగ్ టర్మ్ అంటే 1 year ఏమో. యాక్చువల్లీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ డెఫినేషన్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 5 years ఉంటే 7 years లాంగ్ టర్మ్. సో 1 to 3 years ఇస్ షార్ట్ టర్మ్. ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ వాళ్ళని ఏమడుగుతానంటే, సరే నువ్వు 3 ఏళ్ళు నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు, తీస్తావు, తర్వాత ఏం చేస్తావు? తర్వాత నీకు రేపు పిల్లలకి కావాలి, మీకు రిటైర్మెంట్కి కావాలి, మీకు ఎంజాయ్ చేయడానికి కావాలి, పెద్ద కారు కొనుక్కోవడానికి కావాలి. మరి ఆ గోల్స్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి? అది 3 ఏళ్లలో లైఫ్ అయిపోదు కదా. సో ఆ పార్ట్ మిస్ అవుతారు మెయిన్గా ఇవాళ రేపు పిల్లలు. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఇంతే. ఆయనకి ఒక 50,000 శాలరీ వస్తుంది, ఉల్టా ఈయన 10,000 పంపిస్తాడు ఆయనకి. ఉల్టా
10,000 వాళ్ళ father- ఫాదర్ పంపిస్తాడు. వా ఎందుకు అంటే సేమ్ ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నాన్న, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే. నాకు అచ్చా, నువ్వు నాకు పంపించి నేను ఖర్చు చేసుకుంటాను. అంటే నేను ఇలాగే నీలానే చేస్తే నా కార్పస్ బిల్ అయితే నేను ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? అచ్చా 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 అచ్చా. కానీ నేనేమంటానంటే అది ఎక్స్ట్రీమే, ఇది మరి extreme. మొత్తము ఇటున్న ఎక్స్ట్రీమ్. అవును. కాబట్టి బ్యాలెన్సింగ్ ఉండాలి. ఉండాలి ఉండాలి ఆల్వేస్, దట్ ఈస్ బెటర్. ఇప్పుడు ఈ ఫాస్ట్ మనీ అయితే మార్కెట్లో చాలా అయిపోయింది సార్. అవును. గేమింగ్స్ అనేసి Absolutely. ఇవన్నీ కూడా ఆ, పిల్లలు పర్టికులర్గా జెన్జీస్ ఒక 15 ఇయర్స్ దాటిన వాళ్ళు, ఈవెన్ 13 ఇయర్స్ కిడ్ కూడా మొబైల్లో గేమ్ ఆడుకుంటూ అందులో డబ్బులు ఉంటే వాళ్ళ పేరెంట్ ఫోన్ తీసేసుకొని అందులో ఆల్రెడీ అంతా ఈ యూపీఐస్ అన్ని కూడా ఆన్ ఉంటాయి కాబట్టి అవును కొనేసి ఒక 2-3 lakhs రూపీస్ లాస్ చేసేసి వాళ్ళ అవును పేరెంట్స్కి. Absolutely. ఏం చెప్తారు దీని గురించి, ఫాస్ట్ మనీ గురించి? ఫాస్ట్ మనీ మనకంటే ఆ గేమ్స్ తయారు చేసే వాళ్ళు 100 రెట్లు ఎక్కువ తెలియగలరు. అవును. సో అట్లాంటప్పుడు ఈ అన్రెగ్యులేటెడ్ లో దీంట్లో ఎవరికి డబ్బులు వచ్చిన వాళ్ళని నేను ఇప్పటివరకు చూడలేదు. అవును. వచ్చినా 10 సార్లు వచ్చినా 11వ సారి ఇవన్నీ అన్ని తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే అది ఒక అడిక్షన్ లాగా అయిపోతుంది. అందులో ఉన్న వాళ్ళు బయటికి రారు, ఇంకా రారు. మన కెరియర్ అదో విషయస్ సర్కిల్ అది. ఫోకస్ చేయలేం మనం Hmm. మన కెరియర్ మీద, లైఫ్ మీద. అవును. సో వచ్చిన రోజు సంతోషంగా ఉంటుంది, పోయిన రోజు బాధగా దుఃఖంగా ఉంటుంది, ఇవన్నీ ఎమోషన్స్ ప్లే చేస్తుంటాయి. సో నాకు తెలిసిన నా ఫ్యామిలీ సర్కిల్లోనే 2-3 కేసెస్, దగ్గర కేసెస్ చూశాను నేను. అచ్చా. సో వాళ్ళు ఈ బెట్టింగ్లో, తర్వాత ఎఫ్ఎండోలో ఈ ఫాస్ట్ మనీని చేసుకుంటూ లిటరలీ ఇంట్రెస్ట్ రేట్ 10% వరకు కూడా బారో చేసుకున్నారు. ఒక 10%. దగ్గర తీసుకొని ఇంకో దగ్గర తీసుకొని ఇంకో దగ్గర రొటేషన్ 10% మంత్లీ అంటున్నారు మీరు. మంత్లీ స్టార్టింగ్ 2%, 3%కి దొరుకుతాయి. ఆ, వాళ్ళు ప్రెషర్ చేసినప్పుడు 4%కి వెళ్ళాలి, 5%కి వెళ్ళాలి, 10%కి వెళ్ళాలి. అబ్బా. అట్లా జీవితాలే నష్టం చేసుకున్నారు. ఉమ్. 1.5-2 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు అది ఇంట్రెస్ట్ కూడా సరిపోవట్లేదు. వాళ్ళ సాలరీస్ So- వాళ్ళ ఇంటికి. సో ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు Hmm. యూత్ లో. ఉమ్. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పేరెంట్స్ చూస్తుంటే పేరెంట్స్ మీ పిల్లల్ని గమనించండి, రైట్? వాళ్ళ క్యాష్ ఫ్లో చూడండి, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటి, వచ్చేటి పోయేటి చూడండి. ఉమ్. ఎందుకంటే ఏ, ఒకసారి ఆ డెట్ ట్రాప్ లో పడితే మాత్రం బయటపడడం చాలా కష్టం. కష్టం. సో ఇలాంటి ఫాస్ట్ మనీకి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఫాస్ట్ మనీ ఎప్పుడు నిలవదు. మనము దానికి వ్యసనం అయిపోతాము. మనకి ఏదో రోజు అన్ని డబ్బులు పోతాయి. మనము లోన్స్కి వెళ్తున్నాము, హయ్యర్ లోన్స్కి వెళ్తున్నాము. దాంతో ఇంకా మనము ఊబిలోకి వెళ్ళినట్టే, ఇంకా మనం బయటికి రావడం కష్టం. అది దానికి తోడు ఈ లోన్ యాప్స్ కూడా చాలా వచ్చినాయి కదా. జస్ట్ మన పాన్ కార్డు, మన పేరు ఇచ్చేస్తే చాలా, వాడు డబ్బులు వేసేస్తాడు మన అకౌంట్ లో. వాటిని పే చేసి వాడు కూడా మళ్ళీ ట్రాప్ చేస్తూనే ఉన్నాడు మళ్ళీ. అబ్సల్యూట్లీ డబ్బులు వేస్తాడు. ఆ, రేపు మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్ని వాడికి వెళ్తాయి. వెళ్ళిపోతాయి. రేపు వాడు ఒక మెసేజ్ పెట్టేసిండంటే మనకి సొసైటీలో మనకి ఇంకా వాల్యూ ఉండదు, Value ముఖం ఉండదు. చూపించుకోలేము మనం. అంతే. దానివల్ల సూసైడ్స్ ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ డబ్బులు డిప్రెషన్. కట్టినాక కూడా వాడు ఒక 10,000 రూపాయలు ఇస్తే 50,000 కట్టండి అని చెప్పేసి ప్రెషర్ చేస్తున్నాడు. మనం కట్టకపోతే మనకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అబ్సల్యూట్లీ. సో ఇవన్నిటికి సొల్యూషన్స్ ఏంటి సార్? ఇఫ్ ఇన్ కేస్ అఫ్ కోర్స్ మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఫాస్ట్ మనీ ఉంది, స్కామ్స్ ఉన్నాయి, లోన్స్, గుడ్ లోన్స్, బ్యాడ్ లోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యాజ్ ఏ ఫైనాన్షియల్ ప్లానర్గా ఒక 40 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, దానికి సొల్యూషన్స్ ఏంటి? సొల్యూషన్ ఏంటంటే మన మీన్స్ లో మనం ఫస్ట్ బతకడం. సర్ప్లస్ మనీని అట్లీస్ట్ ఒక 20% ఆఫ్ ద ఇన్కమ్ మనము స్ట్రక్చర్డ్ ప్రోడక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేయడము. ప్రోడక్ట్ గురించి ఎనీహో విల్ డిస్కస్ డూ, ఎస్. రైట్? సో దాంట్లో ఇన్వెస్ట్ చేయడము. సో మనము మన స్తోమత తగ్గట్టు మన కోసం, మనం సొసైటీ కోసం కాకుండా మన కోసం మనం బతకడము. సో ఫస్ట్ మనము పిల్లలకి ఎడ్యుకేషన్కి, రిటైర్మెంట్కి సెపరేట్గా ఖచ్చితంగా మనము ఇన్వెస్ట్ చేసుకోవడము. ఓకే. సో మనకు వచ్చిన దాంట్లో ఖర్చు పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని ఇన్వెస్ట్ చేయడం కాకుండా మనకి ఎంత అవసరం పడుతుందో అది ఇన్వెస్ట్ చేస్తూ మిగతా దాంట్లో మనము బతకడం నేర్చుకోవాలి. సో మనకు స్లోగా మనం లైఫ్లో ఎదుగుతున్నప్పుడు, శాలరీ పెరుగుతున్నప్పుడు మనం స్పెండింగ్ పెంచుకోవచ్చు. సో ఇలాంటి ఫాస్ట్ మనీకి మనము టెంప్ట్ అవ్వకూడదు. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు ఏంటంటే, ఇది 15% రిటర్న్, గ్యారంటీడ్ రిటర్న్ అంట, 20% గ్యారంటీడ్ రిటర్న్ అంట. నేను ఎక్కడ చెక్ కూడా చేయను. నేను ఓకే 6%, 5% కంటే ఎక్కువ గ్యారంటీడ్ రిటర్న్ అంటే అది ఫేక్ అని చెప్పేస్తాను. అసలు ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ లేదు 6-7% గ్యారంటీడ్ రిటర్న్స్ అసలు ఇక్కడ లేవు.
లేదు అంటే ఇక్కడ నేను ఒక నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను. 6% to 7% మనకు బ్యాంక్ ఎఫ్డీసే ఇస్తున్నాయి కదా. అంతే, అంతకు మించి ఇంకా గ్యారెంటెడ్ రిటర్న్ ఏమి ఉండదు, ఎవరు ఇవ్వలేరు. గ్యారెంటెడ్ రిటర్న్ ఇవ్వరు. కానీ guarantee. మార్కెట్ ఫోర్కాస్టింగ్ ఏంటి అంటే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే 12 to 15% CAGR కాదు, అది వరుసగా స్ట్రైట్ గ్రాఫ్ రాదు నీకు. 100 అప్ డౌన్స్ ఉంటాయి. 112 మళ్ళా 12% పెరిగి కాంపౌండింగ్ 125 126 అంటే కాంపౌండింగ్ ఎవ్రీ ఇయర్ పెరగదు. ఓకే. ఓ ఇయర్ మైనస్ లోకి వెళ్తుంది, ఓ ఇయర్ 20% వస్తుంది, ఓ ఇయర్ 10% మైనస్ లోకి వెళ్తుంది. యావరేజ్ లాంగ్ టర్మ్ లో వస్తుంది మీరు అన్న 12-15%. లాంగ్ టర్మ్ అంటే మీ దృష్టిలో ఒక 5 to 10 years బిట్. అబ్సల్యూట్లీ. సో అన్ని ఇయర్స్ ఉంటే 12 to 15% మనం రీచ్ అవ్వచ్చు. తర్వాత డైవర్సిఫై చేసుకోవడం, Okay. ఒక దాంట్లోనే కాకుండా డిఫరెంట్ పాకెట్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవడము. ఈ రోజు మనము ఒక స్టేషన్ నుంచి హైదరాబాద్ నుంచి ఒక 20 ఏళ్ల కింద ఒక దగ్గర వెళ్ళి ఒక ₹1,00,000 ఇవ్వాలి అంటే, ఆరు మనము వెకేషన్కి వెళ్తున్నాము, 1,00,000 తీసుకెళ్తే ఈ జేబులో కొన్ని, ఈ జేబులో కొన్ని, పిల్లల దగ్గర కొన్ని, సూట్ కేసులో కొన్ని పెట్టుకుంటాం. డైవర్సిఫికేషన్. సో కాబట్టి ఆ డైవర్సిఫికేషన్ చూసుకోవడము. సో మనము ఇది మనం వేరే వాళ్ళకి టెంప్ట్ అయ్యి ఇది కాకపోవడం, ఇంపల్సివ్ పర్చేజ్ చేయకపోవడము, ఇవన్నీ పాటిస్తే మనకి అసలు మన లైఫ్ అసలు బ్రహ్మాండంగా ఉంటుంది. క్వశ్చన్ లేదు, మనం ఏ గోల్ అయినా అచీవ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి డబ్బులే ఇన్కమే ఒక ఇబ్బంది అనుకో, మనం మన నాలెడ్జ్ టైంని బేస్ చేసుకొని మనం ఆ రెండింటి పైన వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఉన్న టైంలో నాలెడ్జ్ బిల్డ్ చేసుకుంటే ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కార్పస్ బిల్డ్ చేసుకుంటే మనకు టైం కొన్నట్టు సేవ్ అవుతుంది మనకి టైం. సో ఒక వెల్త్ క్రియేట్ అయినప్పుడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు నాట్ ఓన్లీ మనీ ఫ్రీడమ్, మనకి టైం ఫ్రీడమ్ కూడా వస్తుంది. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 40 years నుంచి మీరు ఇండస్ట్రీలో వర్క్ చేస్తారు, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో. 1992 హర్షద్ మెహతా, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఇవ్వండి. ఓకే. సో చాలా మంది వ్యూవర్స్ హర్షద్ మెహతా మూవీ చూసి ఉంటారు. సో మోడస్ ఆపరెండి ఎట్లా ఉంది, ఎట్లా జరిగింది అనేది, ఒక లోన్ తీసుకొని ఆ డబ్బుల్ని మళ్ళీ స్టాక్స్ కొనుక్కొని మళ్ళీ దాన్ని మళ్ళీ లోన్గా పెట్టి మళ్ళీ ఫర్దర్ గా తీసుకొని మళ్ళీ దాన్ని స్టాక్స్ కొని మళ్ళీ దాన్ని లోన్ తీసుకొని, అంటే ఒకటే దాన్ని రిపిటేటివ్ లోన్ గా తీసుకొని ₹100కి 200-300 తీసుకొని, తర్వాత ఇది అప్పుడు యాక్చువల్గా ఏముండే అంటే ఈ ఒక లిమిట్, ఒక కామన్ గ్రూప్, ఒక 10 మంది 10 మంది కలిపి ఒక స్టాక్ ని ₹10 స్టాక్ ని ₹500,000 కూడా తీసుకెళ్లారు. సో అది ఎట్లా అంటే, సపోజ్ అది ఫిజికల్ ట్రేడింగ్ ఉండేది, ఒక రింగ్ ఉండేది ఒక హాల్లో, ఫిజికల్ ట్రేడింగ్. ఎట్లయితే వెజిటేబుల్ మార్కెట్ ఉంటుందో స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఎట్లయితే కూరగాయల మార్కెట్లో మీకు ఆకుకూరలు కావాలంటే ఒక దగ్గర, ఆలుగడ్డ ఇట్లా డిఫరెంట్ ఒక ఫిక్స్డ్ ప్లేసెస్ ఉంటాయో, అక్కడ కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ ఉంటుంది. సో అక్కడ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వెళ్ళి, సో ఇప్పుడు రిలయన్స్ బేసినాయ్ అంటాడు, దోస అంటాడు, రేట్ చెప్తాడు, ఎదురుగా వాడు బార్గెన్ చేస్తాడు. మనం సేమ్ కూరగాయలు బార్గెన్ చేసినట్టే అక్కడ బార్గెనింగ్ ఉంటుంది. ఫిక్స్ అయిన తర్వాత స్లిప్ లో రాసుకుంటారు ఇద్దరు, అంతే. ఇద్దరు ఒక స్లిప్ పెట్టుకుంటారు, తర్వాత ఎక్స్చేంజ్ కి ఎండ్ ఆఫ్ ద డే సబ్మిట్ చేస్తారు. సో అప్పుడు మనము మనలాంటి వాళ్ళు కొనాలంటే మనం బ్రోకర్ కి కాల్ చేస్తే, బ్రోకర్ అక్కడ ఆపోజిట్ పార్టీతో మాట్లాడి తీసుకుంటాడు. తీసుకొని మనకి ఈవినింగ్ నేను కొన్నా అంటాడు, ఏ రేట్ కొన్నాడో తెలీదు, ఏది చెప్తే అదే. సో ఆ రోజు సపోజ్ ₹100 ₹110 మధ్యలో ఉందనుకోండి, మనం కొన్నప్పుడు ఎప్పుడు మనకి ₹110 వచ్చేది, అమ్మినప్పుడు ₹100 వచ్చేది. ఎందుకు తెలియదు, ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ లేదు. అప్పుడు 3 ఎక్స్చేంజెస్ వస్తాయి కదా సార్, కోల్కతా, బాంబే, చెన్నై. అవును, రైట్. అవును, అంటే హైదరాబాద్ ఎక్స్చేంజ్ కూడా, అంటే కొన్ని ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అప్పుడు ఏంటంటే ఈ ఫిజికల్ గా కాబట్టి ఏ ఏరియా అక్కడే జరిగేది, అంతే. హైదరాబాద్ లోనే జరిగేది. అంటే ఇప్పుడు మనకి కాకినాడలో ఉంది కదా హైదరాబాద్ ఎక్స్చేంజ్. రైట్. సో అక్కడ ఇబ్బంది ఏమయ్యేదంటే, సపోజ్ ఢిల్లీలో కొనేవాడు ఉన్నాడు, హైదరాబాద్ లో అమ్మేవాడు ఉన్నాడు, ఇక్కడ ట్రేడ్ జరిగేది కాదు. ఎట్లా జరుగుతుంది అంటే, అక్కడ ఆర్డర్ రావాలి కదా. సో ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఆన్లైన్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఏ మూల నుంచి ఏ మూలగా కొనొచ్చు, అమ్మొచ్చు. ఎట్లాంటి ప్రొడక్ట్స్ అయినా కొనొచ్చు, అమ్మొచ్చు. అప్పుడు ఏదైతే మనము ఆపరేటర్స్ ఒక పర్టికులర్ కంపెనీని ఇంటర్నల్ గా మేనేజ్ చేసి, నేను మీకు అమ్మి మళ్ళీ మీరు నాకు ఎక్కువ నాకే అమ్మి మళ్ళీ మన మధ్యలోనే మారుతుంది అది.
సో అట్లా మధ్యలో వేరే కస్టమర్స్ వచ్చేసి వాళ్ళు పెరుగుతుందని చెప్పి జనరల్గా మా రీటైల్ ఇన్వెస్టర్స్ హైలో కొంటారు, లోలో ఈ అమ్ముతారు, ఆపరేటర్స్ అందరూ గేమ్ ఆడుతుంటారు. ఏం ఆడతారు, వాళ్ళు Okay. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఓకే. సో అదే ఇప్పుడు మనకి అలా జరగడానికి ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. బట్ ఇప్పటి కూడా జరుగుతున్నాయి సార్. జరగవచ్చు, కానీ దీర్ఘకాలికంగా మనం 2 నెలలు 3 నెలలు ఒక 10 రూపాయల షేర్ని 500 1000 రూపాయలు పోయే ఛాన్సెస్ చాలా తక్కువ. తక్కువ అయిపోయింది అంటారు. ఓకే. ఎందుకంటే ఆన్లైన్లో ఉంటుంది మొత్తము, తర్వాత అవేర్నెస్ పెరిగింది, కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఎంత అనేది అర్థమవుతుంది, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ క్యాష్ ఫ్లో ఎంతో ఉంది. ఓకే. సో ఇవన్నీ చూస్తే మార్కెట్ ప్రైస్ని డిటర్మైన్ చేస్తుంది. అచ్చా. సో ఇలాంటి అప్స్ అండ్ డౌన్స్ తక్కువ ఉంటాయి. ఓకే. బట్ ఆల్వేస్ మనకి ఒక షేర్ యొక్క రేటు, ఒక కంపెనీ యొక్క ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అవును. సో తక్కువ ఉన్నప్పుడు దాన్ని వాల్యూ బయింగ్ అంటారు, ఎక్కువ ఉన్నప్పుడు అది ఇంకా ఓవర్ ప్రైస్ అయిపోయినట్టు, అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో అట్లా అప్పటికి ఇప్పటికి మార్పులు జరిగాయి, అవగాహన పెరిగింది. సో కాబట్టి మనము ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత చూసుకొని, వేరే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, కానీ మనం దాని విలువ ఎంతనో చూసుకొని ఆ విలువలో ఉంటే కొనుక్కోవాలి, లేకుంటే లేదు. ఎస్. ఒకప్పుడు మనకి రీసెర్చ్ చేయడానికి డేటాబేస్ అవైలబుల్ ఉండకపోతుంది. లేదు. ఇప్పుడు అవును. మనకు ఆన్లైన్ లో ఉంది. బోలెడ్ డేటా అవైలబుల్ ఉంది. ప్రతి Available. కంపెనీ గురించి ప్రతిదీ తెలుసుకోవచ్చు మనం. కరెక్ట్, అబ్సల్యూట్లీ Right. ట్రూ. ఆ అర్షద్ మీద టైంలో డబ్బులు ఏమన్నా సంపాదించారా, పొడగొట్టుకున్నారా సార్ మీరు? 99% డబ్బులు పోయినాయి, అంతేనా? పోయినాయి. అది ఎంత మంచి స్టాక్ అయినా కానీ ఆ, రైట్, అందరు డబ్బులు అయితే వానిష్ అయిపోయినాయి. ఎందుకంటే సడన్ గా పడిపోయింది, అవును. ఓ వారం రోజుల్లో 30-40% కొలాప్స్ అయిపోయింది మార్కెట్. ఓకే. సో బయ్యర్ లేరు. సో కాబట్టి మనకి చాలా మందికి లాసే జరిగింది, డబ్బులు ఆవిరైపోయాయి, అంతే. వారం vanish 10 రోజుల లోపల ఆవిరైపోయాయి. ఇంకొకటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ఇన్వెస్టర్ అయినా పర్టికులర్గా ఈక్విటీ ఇన్వెస్టర్, మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కానీ ఈక్విటీలో మనము ఎంటర్ అయినప్పుడే ఒక 10-20% డ్రాడౌన్ ఎనీ టైం ఉండొచ్చు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకే. 20% మనం బ్యాకప్ ఉంది అనుకుంటే. డ్రాడౌన్ ఉన్నా కూడా మనకి టెన్షన్ పడకూడదు. ఓకే. సో మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ బౌన్స్ అవుతుంది. బ్యాక్ అవుతుంది. ఇప్పుడు కోవిడ్ టైంలో మనకి కోవిడ్లో 30%-40% మార్కెట్ ఫాల్ అయింది. అవును. చాలా మంది పానిక్ అయి అమ్మేశారు, చాలా కొందరిని ఆపగలిగినాం కూడా. అవును. సో ఎవరైతే ఆపగలిగినామో 100 రూపాయలు 60 రూపాయల్లో అమ్మేసుకున్నారు కొందరు, అవును. ఆ 60 మళ్ళీ ఇప్పుడు 150-200 అయింది. అవును. సో ఉన్నవాడికి లాభం, ఉన్నవాడికి లాభం. భయపడే ఎగ్జిట్ అయిన వాళ్ళకి మాత్రం పోయినాయి డబ్బులు. పోయినట్టే. కాబట్టి ఇప్పటి వరకు అయితే మనం బుక్ చేసుకుంటామో అప్పుడే అది ఒరిజినల్ లాస్. అవును, లేకపోతే అదొక మనకు notional దాంట్లో loss. ఉందంటే నోషనల్ లాస్. పేపర్, అదొక Paper పేపర్ లాగా loss అంతే. అంతే, అదొక నోషనల్ లాస్. ఈవెన్ కోవిడ్ లో కూడా మనకి 11,000 చేంజ్ నుంచి 7,500 సంథింగ్ Correct. వచ్చింది. Up. సో అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం 5x 10x లో ఉన్నారు. ఇప్పుడు చాలా వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రము వాళ్ళ డబ్బులు 5x 10x లో వదులుకొని వెళ్ళినారు. కరెక్ట్. ఇది దీనివల్ల కూడా అంటే మనకి ఎంతో మంది కొత్తగా ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ True. చేశారు. అందుకే అన్న ఆఫ్టర్ కోవిడే కదా. సో మీకు తెలుసుంటది ఏమంటారు స్టాటిస్టిక్స్, అవును. 4 crores మనకి 40 years నుంచి ఉండే అవును, ఇవి కరెక్ట్. డిమాట్ అకౌంట్స్. డిమాట్ అకౌంట్ దాని 140 తర్వాత- కోట్ల పాపులేషన్ లో 4 crores 2020లో ఉంటే 24కి అది 16-17 కోట్లు అయ్యింది. సో అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 5 years లోనే మనకి Major. 12 CR పాపులేషన్ స్టార్ట్ చేసారు ఇన్వెస్ట్ చేయడం. అందులో 30 years ఏజ్ బిలో వాళ్ళే ఉన్నారు అందరూ. అంటే వాళ్ళ దగ్గర కదా అప్పుడే డబ్బులు వస్తూ ఉంటాయి, ఏదో ఒకటి చెయ్యాలి, ఫాస్ట్ మనీ ట్రేడింగ్ ఏదో ఒకటి అన్నట్టు. కానీ మనము దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ మంచి కంపెనీ చూసి కొనుక్కుంటే 10 కంపెనీలు 4 కంపెనీలు మల్టీ బ్యాగర్ అయినా కూడా 3 కంపెనీలు అయినా కూడా మనకి హ్యూజ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. అంతే. కానీ దాన్ని మనము ట్రేడింగ్కి ఇవాళ కొన్ని రేపు అమ్మి అట్లా చేస్తే మాత్రం పోతుంది, మనకున్న ఉపయోగం లేదు. ఉన్న డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి. Correct. సో అది కూడా ఫాస్ట్ మనీ కిందకే వస్తుంది. అంతే, అబ్సల్యూట్లీ. దాన్ని ఎంతసేపు మనం జువ్వలాగా చూస్తాము అంటే అది జువ్వనే, లేదు అది బిజినెస్ అని చూస్తే బిజినెస్. కరెక్ట్. ఎందుకంటే అంతే. కొందరు ఉన్నారు డైలీ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ ఎఫ్ఎన్ఓ చేసుకుంటేనే జస్ట్ ఒక 1,000 రూపీస్ 2,000 రూపీస్ వచ్చినా చాలు అనుకుంటా వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్గా సంవత్సరానికి వాళ్ళు సంపాదిస్తున్నారు ఒక 12% దాంట్లో. అది మీరు అన్నట్టు అది ఒక బిజినెస్ లాగా తీసుకొని Hmm. దానికి ఒక స్టాప్ లాస్, అంటే నేను ఎంటర్ అయ్యేటప్పుడే నేను ఈ రేట్లో ఎంటర్ అవుతున్నాను, దీనికంటే తగ్గితే నేను అమ్మేస్తాను, ఈ టార్గెట్ వస్తే అమ్ముతాను, అంతే. ఈ రూల్ పెట్టుకొని చేస్తే వస్తాయి డబ్బులు. ఓకే. అందులో కూడా ఏంటి
10లో 5 సార్లు పోతే 5 సార్లు వస్తాయి. అంతే. కాకపోతే లాస్ నేను ₹1 బుక్ చేసుకుంటాను, ప్రాఫిట్ ₹3 బుక్ చేసుకుంటాను అన్నప్పుడు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే. అట్లా బట్ అది స్టాప్ లాస్ అంటే వస్తుందిలే అని తీసేస్తుంటాం స్టాప్ లాస్. ఆ. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏంటంటే పోతుందిలే అనుకుంటే పోతుంది, దాని వల్ల డిప్ అయిపోతుంది. కరెక్ట్. సో ఇంకా ఎట్లాంటి ప్రొడక్ట్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మనకి లాభాలు వచ్చే అవకాశం? మనకి ఎనివో మనం ఇప్పుడు ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ మనకి ఏముంటాయంటే, అంటే మనం అన్ని అసెట్ క్లాసెస్ లో పెట్టాలని చెప్పాను కదా. ఈక్విటీ ఒక అసెట్ క్లాస్, తర్వాత డెట్ ఒక అసెట్ క్లాస్, గోల్డ్ ఒక అసెట్ క్లాస్, రియల్ ఎస్టేట్ ఒక అసెట్ క్లాస్. జనరల్ గా డెట్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ వచ్చేది, గ్యారంటీడ్ సేఫ్ వచ్చేది ఒక డెట్ కింద ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎఫ్డి, తర్వాత నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, సీనియర్ సిటిజన్ స్కీమ్స్, ఇవన్నీ డెట్ ప్రోడక్ట్స్ కింద, పీపీఎఫ్ డెట్ ప్రోడక్ట్ కింద వస్తాయి. ఇవి ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తాయా సార్? ఇప్పుడు యావరేజ్ గా మనము లాస్ట్ 40 years లో డెట్ లో 8% రిటర్న్ వచ్చింది. ఓకే. ఇన్ఫ్లేషన్ ఒక 7 దాకా ఉంది. 7 అంటే ఒక 1% రియల్ రిటర్న్ వచ్చింది అంతే. అంతే. అంటే పెద్దగా ఈ రోజు అదే ఇది 40 years ఇంట్రెస్ట్ రేట్ ఒకప్పుడు 18% కూడా ఉండే. అవును. కాబట్టి వచ్చింది. ఓకే. ఈ రోజు మనకి మనము రియల్ రిటర్న్ వస్తుందా అంటే మనం చెప్పలేము, ఛాన్సెస్ తక్కువ డెట్ లో. సో సేఫ్టీ ఎక్కువ ఉంటుంది. సో అలాగే మనకి ఈక్విటీలో 16% దాకా మనకి 1981లో సెన్సెక్స్ 100తో స్టార్ట్ అయింది. ఈ రోజు ఉన్న ఫిగర్ గ్రోత్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకుంటే 16% పైనే ఉంది. సో మనకి అది 16% CAGRతో గ్రో అయింది. కాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు వరుసగా 17% ఎవ్రీ ఇయర్ రాలేదు. ఒక ఇయర్ 30% కూడా పడుతుంది, 50% కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఈ రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్ రిటర్న్ కూడా రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి మనకి అది కూడా 10% రిటర్న్ ఇవ్వచ్చు ఆన్ అన్ యావరేజ్. ఓకే. కాకపోతే మనకి ఏంటంటే, మా తాత కొన్నాడు, 10,000 పెట్టాడు, 5,000 పెట్టాడు, ఇప్పుడు ₹1,00,00,000 అంటారు. కానీ ఆ పీరియడ్ తోటి CAGR క్యాలిక్యులేట్ చేసుకుంటే అంతే 10% వస్తుంది. బెస్ట్ ప్రాపర్టీ అయితే 12% రావచ్చు. సో నా రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. అది స్టాక్ మార్కెట్ లానే ఉంటుంది. ఓకే. సో ఒక 4, 5, 6 ప్లాట్స్ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాయి. ఒకటి 10 సంవత్సరాల కింద పెట్టింది దాదాపు అదే రేట్ ఉంది. ఒకటి 10 సంవత్సరాల కింద పెట్టింది 10 times అయింది, ఒకటి 4 times అయింది. ఓకే. సో ఇట్లా యావరేజ్ చూసుకుంటే ఆడికే వచ్చింది. 10% ఎక్కువ లేదు. ఓకే. కాకపోతే డైవర్సిఫికేషన్ ఉండాలి కాబట్టి ₹100 కొన్ని రియల్ ఎస్టేట్లో, కొన్ని గోల్డ్లో, కొన్ని డెట్లో, కొన్ని దీంట్లో పెట్టాలి. ఓకే. అదే గోల్డ్కి వస్తే ఇప్పుడు కమోడిటీ గోల్డ్ అండ్ సిల్వర్ బ్రహ్మాండంగా ఇప్పుడు భూమి ఉంది. గోల్డ్ లాస్ట్ 10 years లో ఈక్విటీని బీట్ చేసేసింది. అవును. అట్లా చెప్పి ఎప్పుడు బీట్ చేస్తుందా అంటే చేయదు. ఎందుకంటే పాస్ట్ డేటా 30-40 years 50 years ప్రకారంగా ఇన్ఫ్లేషన్ ఎంత ఉంటుందో అంతవరకే రిటర్న్ జనరల్ గా ఇస్తుంది. బికాస్ ఆఫ్ దిస్ జియోపాలిటికల్ ఇష్యూస్ వల్ల మనకి గోల్డ్ అనేది అంత రన్ చేసింది. ఇప్పుడు డీడాలరైజేషన్ చేయాలంటే అది మన సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ బై చేస్తుంది, కంట్రీస్ లో గోల్డ్ కొంటున్నాయి. అవును. సో ఎప్పుడైతే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉంటుందో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది. అవును. సో నాకు తెలిసిన సర్కిల్లో 2 లక్షలు సిల్వర్ ఉన్నప్పుడు సిల్వర్ కొంటా అని చెప్పి కాల్ చేశారు. సో ఓసారి నేను మెయిన్ రోడ్ లో శ్రీకృష్ణ జ్యువెలర్స్ అక్కడ లైన్ కట్టి ఉంది సిల్వర్ కి. ఏందబ్బా చూస్తే ఏమన్నా ఏమవుతుంది, ఏమన్నా అన్నదానం ఆఫర్ ఎవరు ఇస్తుందా అంటే చూస్తే తీరా అది అట్లా పోతుంది. అది ఎప్పుడు ఈ హైయెస్ట్ రేట్ ఉన్నప్పుడు 2 lakhs టచ్ అయినప్పుడు. అంటే ఎప్పుడైతే అట్లా ఫోమో కదా సార్, అంటే మనం ఈ ఆపర్చునిటీ మిస్ అవుతామేమో అని. అబ్సల్యూట్లీ. అండ్ అలాంటిది అప్పుడే యూఫోరియా అది అక్కడ నుంచి పడుతుంది అనుకుంటున్నాం. సో వారెన్ బఫే మంచి స్టేట్మెంట్ చెప్పారు, డోంట్ బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్, బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ. అందరు గ్రీడీగా ఉన్నప్పుడు మనం గ్రీడీగా ఉండకూడదు, ఉండాలి, దూరంగా ఉండాలి. సో అదే జరిగింది. ఇప్పుడు సిల్వర్ మళ్ళీ 150,000 చిల్లర వచ్చేసింది, కొంచెం డిప్ అయింది ఒక 1 month లో. బట్ లాంగ్ టర్మ్ లో బాగానే ఉంటుంది. సిల్వర్ యూసేజ్ బై వేరియస్ ప్రొడక్ట్స్ లో కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది నెక్స్ట్ 5 years అండ్ అబౌవ్. బట్ 2 lakhs వాజ్ నాట్ ఎ ప్రైస్ టు బై ప్రెజెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు 1.5 lakh లో ఉంది. కొనుక్కోవాలంటే స్టేజెస్ లో కొనుక్కోవాలి, ఏదైనా ఓకే స్టేజెస్ లో కొనుక్కోవాలి, లేకపోతే డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవాలి. రేట్ పెరిగినప్పుడు కొనుక్కోవాలని, తక్కువ ఉన్నప్పుడు అని కాదు. సో జనరల్ మిడిల్ క్లాస్ లో
తగ్గింది రేపు రేట్ పడిపోతుంది, ₹1,00,000 అవుతుంది, ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు? డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవాలి, అంతే. మనకు కావాలన్నప్పుడు అమ్ముకోవాలి. వాట్ అబౌట్ గోల్డ్ సార్? గోల్డ్ కూడా అంటే మనకి హైలోనే ఉంది, లాంగ్ టర్మ్ స్కోప్ బాగానే ఉంటుంది. బట్ ప్రస్తుతం మాత్రము టైం బోయింగ్ రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు. ఇదే range లో 10% ఏదో డిప్ అయినట్టుంది. ఎప్పుడైతే సెంట్రల్ range. బ్యాంక్స్ కొనడం ఆపేస్తాయో అప్పుడు అప్పుడు తగ్గుతుంది. సో ఆ డేటా మనకి రెగ్యులర్గా వాచ్ వాచ్ చేసుకుంటే చేసుకుంటున్నారు. ఓకే. బెటర్. సో హడావిడిగా వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో పెళ్లిళ్ళు ఉంటే తప్పదు, తప్పదు. అప్పుడు మొత్తం డబ్బులు కాకుండా కొద్దిగా కొనుక్కొని మళ్ళీ వెయిట్ చేయొచ్చు. కానీ జ్యువెలరీ ఆర్నమెంట్స్ ని ఇన్వెస్ట్మెంట్ కిందకి కన్సిడర్ చేయలేదు కదా కదా. కరెక్ట్. బాండ్స్, సావరిన్ బాండ్స్, యా బిస్కెట్స్ ఇంట్లో ఉండాలి ఫిజికల్ గా అనుకున్న బిస్కెట్ అంతే. ఆ డబ్బులు ఎగ్జాక్ట్ వస్తాయి దాన్ని మనకి కరెక్ట్ కరెక్ట్. మార్కెట్ ప్రైస్ ఇస్తుంది. గోల్డ్ లో ETF. ETF ఉంటాయి, గోల్డ్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో, అలాగే గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి మీరు అన్నట్టు. ఇట్లా రకరకాల ఇంకోటి ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చినాకనే ఇదంతా పుష్ రన్ ఇంతగానో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవైలబిలిటీ ఉంది. గోల్డ్ 5,000 పెట్టు, 2,000 పెట్టు, 3,000 పెట్టు. డిజిటల్ గోల్డ్ అని అది కొన్ని scam సంస్థలు scam ఇస్తున్నారు. scam. అది మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మనకి క్లియర్ గా మెసేజ్ పెట్టారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అందరికి పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. ఏంటంటే దానికి రెస్పాన్సిబిలిటీ మాదేం లేదు, సో కైండ్ ఆఫ్ బిట్ కాయిన్ కదా, ఉండండి అంతే. కైండ్ ఆఫ్ బిట్ కాయిన్ కదా. Correct. డిజిటల్ అంటే గోల్డ్ లేదు భయ్యా, నువ్వు ఇప్పుడు మార్కెట్ ని బట్టి వాడుకో. ఏదైనా బ్యాకింగ్ లేకపోతే అసెట్ దాని విలువ లేదు. అవును సార్. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఒకటి. అవును. అసలు ఏంటి అసలు రిస్క్ మేనేజ్మెంట్ అంటే? రిస్క్ మేనేజ్మెంట్ అంటే బేసికల్లీ లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడితే ఇన్సూరెన్స్ అన్నమాట. ఓకే. ఒక పర్సన్ కి ఏమేమి రిస్క్స్ ఉంటాయంటే లివింగ్, ఒక పర్సన్ కి ఏం రిస్క్ ఉంటుందంటే ఎర్లీగా చనిపోతే ఎట్లా, మనం Okay. బతుకుంటే మనం డబ్బులు సంపాదిస్తాము, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ మ్యారేజ్ కానీ, వాళ్ళకు రిటైర్మెంట్ కానీ, స్పౌస్ బతుకున్నంత కాలం, మనం బతుకున్నంత కాలం మనకు ఆ డబ్బులు సరిపోయేటట్టు సంపాదించుకుంటాము, చేస్తాము. ఒకవేళ మనకి ఏమైనా అయితే ఎలా. సో ఇట్లా మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక కాన్సెప్ట్. Hmm. సో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మనం ఒకవేళ చనిపోతే మన ఫ్యామిలీకి ఒక సమ్ అష్యూర్డ్ అనేది Security. వస్తుంది సెక్యూరిటీ అనుకోవచ్చు. వస్తుంది. సో ఇది ఎట్లా అంటే ఒక 1,00,000 మంది ఇన్సూరెన్స్ ప్రీమియం కడితే దాంట్లో ఒక 10-15 మందో స్టాటిస్టిక్స్ ఉంటాయి అవును. ఎల్ఐసి దగ్గర, ఏ ఏజ్లో ఎంతమంది చనిపోతున్నారు. సో దాన్ని క్యాల్కులేట్ చేసి ప్రీమియం క్యాల్కులేట్ చేస్తారు. ఓకే. సో దీంట్లో టర్మ్ పాలసీ అని ఉంటుంది. టర్మ్ పాలసీ ఏంటంటే మనం డబ్బులు కడతాము, చిన్న అమౌంట్తో ₹1,00,00,000 పాలసీ వస్తుంది. ఉదాహరణకు ఒక ఏజ్ 25 ఉంటే ఒక 10,000-15,000 ప్రీమియంతో ₹1,00,00,000 పాలసీ వస్తుంది. కానీ చాలా మంది ఏజెంట్స్ ఈ టర్మ్ పాలసీ ఎవరు కూడా పిచ్ చేయరు. ఎందుకట్లా? ఎందుకంటే టర్మ్ పాలసీలో ప్రీమియం తక్కువ ఉంటుంది, ప్రీమియం పైన కమిషన్ వస్తుంది. కాబట్టి చేయరు. ఇన్సూరెన్స్ని ఓన్లీ ప్రొటెక్షన్కే వాడండి, ఇన్వెస్ట్మెంట్కి వాడకూడదు. సో కాబట్టి ఒక మినిమం అమౌంట్తో ఒక పెద్ద సమ్ అష్యూర్డ్ అంటే 15,000 కడితే, 20,000 కడితే ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది. రేపు పొద్దున ఏమన్నా జరిగి ఆ బ్రెడ్ విన్నర్ చనిపోతే ఫ్యామిలీకి ₹1,00,00,000 వస్తుంది. ఆ ₹1,00,00,000 డిపాజిట్లో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా దాని నుంచి వచ్చే దాంతో పిల్లలు చదివించుకుంటారు, పిల్లలకు మ్యారేజ్ చేస్తారు. రేపు వాళ్ళు బతుకున్నంత కాలం దాంట్లో నుంచి యాంగ్జైటీ లాగా కొద్దిగా తీస్తూ వాళ్ళు బతుకుతారు. ఆ డబ్బులు అనేటివి ఆసరాగా నిలబడతాయని చెప్పేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఫ్యూచర్ ఇన్కమ్ ని గ్యారంటీ చేసే ప్రోడక్ట్ ఇన్సూరెన్స్ ఒకటే ప్రపంచంలో. ఫ్యూచర్ ఇన్కమ్ మనం బతుకుంటే ₹1,00,00,000 సంపాదించే వాళ్ళము. సో దాన్ని గ్యారంటీ చేస్తుంది. మనం ఈ రోజు ఒక ప్రీమియం కట్టిన తర్వాత ఏదన్నా అకస్మాత్తుగా యాక్సిడెంట్లోనో దేని వల్ల చనిపోతే ఇమీడియట్గా ₹1,00,00,000 వచ్చేస్తాయి. తర్వాత ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక పారాషూట్ లాంటిది. మనము ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నాము, పారాషూట్ మనకి ఎయిర్ హోస్టెస్ చెప్తారు కదా కింద పారాషూట్ ఉంది, సో అది కట్టుకోండి ఇట్లా అని చెప్పేసి. సో మనము ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు మనం పారాషూట్ ఉంటే కనుక మనం సేఫ్ గా ల్యాండ్ అవుతాం. ఒకవేళ ఆ టైంలో పారాషూట్ లేదనుకోండి మనకు మళ్ళీ అవసరం ఉంటుంది ఇక పారాషూట్. ఇన్సూరెన్స్ కూడా అంతే, మనం బాగున్నప్పుడు మనకి కంపెనీస్ పాలసీలు ఇస్తాయి. రేపు ఏదో క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది, టర్మినల్ ఇల్నెస్ వచ్చింది, ఏదో నేను ఇంకా సంవత్సరంలో 2 సంవత్సరంలో 5 సంవత్సరాలు పోతాను అన్నప్పుడు పాలసీ ఇవ్వరు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే చెప్పాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ మనకు అవసరం పడకూడదు, బట్ మనం తీసుకొని పెట్టుకోవాలి. అబ్సల్యూట్లీ ట్రూ. ఇది ఎక్కడికి వెళ్తున్నాయి, మీరు కట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి?
ఎక్కడికి వెళ్తున్నాయి? కంపెనీ ఎవరైతే చనిపోయారో వాళ్ళకి వెళ్తున్నాయి. అచ్చా, ఇవి అన్ని కూడా అక్యుములేట్ అయ్యి ఒక్కరైతే ప్రాబ్లం జరిగిందో వాళ్ళ ఇంటికి వెళ్తాయి. అబ్సల్యూట్లీ. Okay. ఇది ఒక విధంగా సేవా కార్యక్రమమే ఇది. అచ్చా. మనకేం జరగకపోతే ఎవరికో జరిగిందో వాళ్ళకి వెళ్తున్నాయి. Okay. వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు మనం. మ్మ్. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇంకో పాయింట్. మ్మ్. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. అంటే 10% 12% ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు డెలివరీకి 25,000 అయ్యేది, ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు డిపెండ్స్ ఆన్ హాస్పిటల్ని బట్టి పెరుగుతుంది. సో ఎప్పుడు ఏమి ప్రాబ్లం వస్తుందో తెలియదు. ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. సో కాబట్టి మనము చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటారు, టర్మ్ ప్లాన్ ఉంటుందంటారు, కానీ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. అవును. అట్లీస్ట్ ఒక మనిషికి ఒక 20 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ టర్మ్ ప్లాన్ ఉండాలి. 10 లక్షలు ఇయర్లీ సంపాదిస్తే ఒక 2 కోట్లు టర్మ్ ప్లాన్ ఉండాలి. అంటే థంబ్ రూల్ అది. ఓకే. ఎగ్జాక్ట్ గా మన క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది, ఓకే. కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఈరోజు ఒక 10 లక్షల పాలసీ 5 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, ఒక 20-30 వేలు ప్రీమియం ఉందనుకోండి, అదే 50 లక్షలకి ఒక 40,000 ఉంటుంది. 10,000 పెరిగితే మీకు 50 లక్షల ప్రీమియం పాలసీ వస్తుంది. అలాగే ఇవాళ మనకి 100% అన్లిమిటెడ్ రిస్టోరేషన్ పాలసీస్ ఉన్నాయి. సో ఇట్లా మంచి పాలసీలు ఉన్నాయి. మనము అట్లీస్ట్ ఒక 50 లక్షలు రేపు అవసరం పడ్డా కూడా ఏదైనా హెల్త్ ఇష్యూకి ఇబ్బంది కాకుండా ఉండేలాంటి పాలసీస్ తీసుకోవాలి. సార్, ఇక్కడ ఒక చిన్న డౌట్, ఒక లేమన్ ఆస్పెక్ట్ లో నేను అడుగుతాను. నాకు ఒక 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్, రైట్? మా ఇంట్లో నాకే ఏదో ఒకటి అయ్యింది, ఆ 10 లక్షలు ఖర్చు అయిపోయింది ఈ సంవత్సరం. ఆ ఇన్సూరెన్స్ నేను వాడేసుకున్నాను. సో నెక్స్ట్ ఏదైనా జరిగితే మళ్ళీ నాకు ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు, నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ? బేసిక్గా ఇంతకుముందు ఉన్న పాలసీస్ ఏంటంటే సమ్ అష్యూర్డ్ ఉంటుంది. ఆ సమ్ అష్యూర్డ్ 10 లక్షలు చెప్పారు. మీకు ఫ్యామిలీ ఫ్లోటర్ అనుకోండి, ఫ్యామిలీ మొత్తం కలిపి సంవత్సరంలో 10 లక్షలు. ఇంకా దానిపైన మనకు వస్తే కవరేజ్ ఉండదు. ఇంకా అదే అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తానికి 10 లక్షలు అనుకుందాము, ఆ 10 లక్షలు ఖర్చు అయిపోయింది. అవును. ఇప్పుడు స్టార్టింగ్ మంతే అనుకుందాం, అయిపోయింది. ఇంకా మనం ఆ ఇయర్ మొత్తం ఫస్ట్ మంతే ఖర్చు అయిపోయింది, ఇంకా 11 నెలలు నాకు ఉంది. ఏదైనా ఇష్యూ జరిగితే హెల్త్ ఇన్సూరెన్స్ పని చేయదు. కాకపోతే ఇప్పుడు కొత్త పాలసీస్ ఏమొచ్చాయంటే రిస్టోరేషన్ అంటున్నారు. అంటే ఆ 10 లక్షలు అయిపోతే మళ్ళీ 10 లక్షలు నింపుతున్నారు. కంపెనీస్ నింపుతాయి, మనం డబ్బులు కట్టకుండా? అక్కర్లేదు, కట్టకుండా కూడా ఆ పాలసీలో ఆ ఫీచర్ ఉంది. ఓకే. రిస్టోరేషన్ అనే టర్మినాలజీ ఉంటే గనక ఆ పాలసీ తీసుకుంటూ ఉంటే 10 లక్షలు యూజ్ చేసుకున్నారు, ఇంకో 10 లక్షలు ఇందులో వేస్తారు. ఇందులో కూడా 2 రకాల రిస్టోరేషన్ ఉంది. ఒకటేమో మొత్తం 10 అయిపోయిన తర్వాత వేస్తారు. ఇంకొక రిస్టోరేషన్ ఏంటంటే మీకు ఒక 5 లక్షలు వాడుకున్నారు, డిశ్చార్జ్ అయిపోయారు, మళ్ళీ 10 అయిపోద్ది. 2 లక్షలు వాడుకున్నారు, 2 లక్షలు వాడుకున్నారు, ఇమ్మీడియట్ గా 10 అవుద్ది. సో ఇట్లా ఎనీ టైం మనకి 10 లక్షలు అవుతూనే ఉంటుంది. అన్లిమిటెడ్ టైమ్స్ మొత్తం మనం అన్ని దేశాలు వాడు, రైట్? దీనికి అనేది ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారు, ప్రీమియం ఇది తక్కువ ఉందని చెప్పి ఆన్లైన్ తీసుకునే వాళ్ళకి ఇవన్నీ అవగాహన ఉండదు. ఓకే. టర్మినాలజీ తెలియదు, అవగాహన ఉండదు, ప్రీమియం లో ఏముందో అది తీసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒక ఎక్స్ కంపెనీ ఉంది. సో ఆ కంపెనీలో మనకి ఏంటంటే ₹1,00,000 బిల్ అవుతాయి, 60,000 కంటే ఎక్కువ రానే రావు. 60,000, 70,000, 65,000 60-70% అతను క్లెయిమ్ ఇస్తాడు. ఎందుకంటే అలా కన్స్యూమబుల్స్ అని వేరే అన్ని లిమిటేషన్స్ ఉంటాయి, సర్జరీకి ఇంతే అని ఉంటది, ఎంతో ఇంతే పర్సెంటేజ్ ఇస్తారు, సంథింగ్. అబ్సల్యూట్లీ ట్రూ. సో ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మనకి క్లెయిమ్ తక్కువ వస్తుంది. కాబట్టి మనము తీసుకునేదే మనము రేపు పొద్దున ఏమన్నా అవుతే ఇబ్బంది కలగకూడదు, మన ఫైనాన్షియల్ మనకు రాకూడదు, ఆరు మన దగ్గర డబ్బులు లేక మనము ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతున్నాం అనే సిచ్యువేషన్ రావద్దని తీసుకుంటున్నాం. సో అలాంటప్పుడు మనం బెస్ట్ పాలసీకి పోవాలి. అక్కడ మనము కాంప్రమైజ్ అవ్వద్దు. అది ఒక. సో మనకు ఉండాల్సినవి ఈ రిస్క్ మేనేజ్మెంట్ దాంట్లో టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ రెండింటితో పాటు ఇంకో 2 ఉన్నాయి. ఒకటి పర్సనల్ యాక్సిడెంట్. అంటే మనం బయట రోడ్ పైన ఎక్కువ మనం సేల్స్ లో ఉన్న వాళ్ళు తిరిగే వాళ్ళకి ఏంటంటే సపోజ్ యాక్సిడెంట్ అయింది, చనిపోయింది, నార్మల్ డెత్ అయినా యాక్సిడెంట్ లో చనిపోయినా సమ్ అష్యూర్డ్ టర్మ్ పాలసీ ఇస్తుంది. కానీ ఒకవేళ కాళ్ళు చేతులు పోయాయి, కంప్లీట్ టోటల్ డిజేబుల్ అయ్యాము, పార్షియల్ టోటల్ డిజేబుల్ అయ్యాము, అలాంటప్పుడు ఫ్యామిలీకి బర్డెన్ అవుతాం కదా. అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. హెల్త్ ఇన్సూరెన్స్ ఏమో ట్రీట్మెంట్ కి ఇస్తారు, అయిపోద్ది, ట్రీట్మెంట్ అయిపోయింది, ఇంటికి వచ్చాము. మళ్ళీ తర్వాత ఇట్లా మరి అర్నింగ్ లేదు, ముందు ఏదైతే జాబ్ చేసేదో ఆ జాబ్ చేయలేకపోతాము, ఫ్యామిలీకి బర్డెన్ అయిపోయినాం. సో అట్లాంటప్పుడు ఆ డిజబిలిటీకి కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఓకే.
సో మనం అంటే ఇప్పుడు పార్షియలీ డిజబుల్ అయినా అనుకోండి ఇన్సూరెన్స్ పార్షియల్ టోటల్ డిజబుల్ అవుతే ఇస్తారు, అలాంటి పాలసీలు కూడా ఉన్నాయి. ఓకే. తర్వాత ఓ, మనకి ఏదైతే ఇనిషియల్ పీరియడ్ కొన్ని నెలల పాటు కూడా వాళ్ళు ఇన్కమ్ రీప్లేస్మెంట్ కూడా ఇస్తుంటారు. అట్లా రకరకాల పాలసీస్ ఉన్నాయి. ఇదొక ఏరియా. ఇంకొకటి ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్. ఇట్లా ఈ 4 రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. రిస్కులు ఉంటాయి మనకి, అవి వాటితో లిటిగేట్ చేయొచ్చు, మిటిగేట్. ఎక్కువ 4-5 వేల రూపాయలు 3 నెలలకు అవుతుంది అంటే ఇవన్నీ కవర్ చేసుకుంటే. సో మనం దాన్ని ఎర్లీ ఏజ్ లో తీసుకుంటే ఇంకా తక్కువ ఉంటుంది. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఎందుకంటే నేను చాలా మందిని చూసినాను, హాస్పిటల్కి వెళ్తే టోటల్ అడ్మిషన్స్లో బిల్లు అంటే ఒక 10% కవరేజ్ ఉంటుంది, 90% ఆస్తులు లేకపోతే ఇండియాలో చాలా తక్కువ సార్ ఇన్సూరెన్స్ తీసుకుని, చాలా గ్యాప్ ఉంది ఇక్కడ ఇండస్ట్రీ కూడా. సో దాన్ని ట్రాప్ చేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంది పిచ్ చేసేది ఇదే, ఏజెంట్స్ వచ్చేసి ఇది మీరు బ్రతుకున్న తర్వాత ఇంత డబ్బులు వస్తుంది, ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది, ఇదే చెప్తున్నారు. 2 రకాలు ఉంటాయి నాన్న. ఒకటి మనకేంటంటే ట్రెడిషనల్ పాలసీస్ ఉంటాయి. ట్రెడిషనల్ పాలసీస్ అంటే గ్యారంటీడ్ రిటర్న్ ఉండదు, మార్కెట్కి సంబంధం లేదు, మనం ఇచ్చిన డబ్బులన్నీ గవర్నమెంట్కి వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ తోటి మనకి బోనస్ లాగా ఇస్తూ ఉంటారు. సో దీన్ని నేను లాస్ట్ 20-30 ఇయర్స్ 40 ఇయర్స్ యావరేజ్ చూస్తే నా పాలసీ కూడా నేను తీసుకున్నాను. నాకు అలాంటి పాలసీ మెచ్యూరిటీలో 4% రిటర్న్ వచ్చింది. నాకు 4% రిటర్న్, 4% ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్ లో. సో 4-5% కంటే ఎక్కువ మనకి ట్రెడిషనల్ పాలసీస్లో రిటర్న్స్ రావు. సో మనము పిఎఫ్లో పెట్టి టర్మ్ పాలసీ తీసుకున్నా కూడా అదే సేఫ్టీ ఉంటుంది, అదే గ్యారంటీడ్ రిటర్న్ ఉంటుంది, ఎక్కువ పైసలు వస్తాయి. సో ఇంకొకటి చూసుకుంటే మనకి యూలిప్స్ ఉంటాయి. యూనిట్ లింక్ ప్లాన్ అనేది ఇంకో టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదేంటంటే ఇన్సూరెన్స్ను తర్వాత ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ని కంబైన్ చేస్తారు. అంటే మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ప్లస్ టర్మ్ ప్లాన్. సో దీంట్లో ఏంటంటే మనం డబ్బులు పెట్టినప్పుడు ఫండ్ అలొకేషన్ ఛార్జెస్ అని తీసేస్తారు. సో ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ దీంట్లో ఉంటాయి, మ్యూచువల్ ఫండ్లో ఉంటాయి. తర్వాత మోర్టాలిటీ ఛార్జెస్ పోతాయి. ఇది మోర్టాలిటీ అంటే ఇన్సూరెన్స్కి ఛార్జ్ చేసేది, ఇవన్నీ యూనిట్స్ కట్ చేస్తుంటారు, మనకి తెలియదు ఎంత కట్ చేస్తున్నారు. సో మెయిన్గా హై ఏజ్ వాళ్ళకి అనుకోండి, ఇన్సూరెన్స్ అవసరం లేకున్నా కూడా ఈ పాలసీ చాలా మంది అమ్ముతారు. 60-65 ఏళ్ళకు 55 ఏళ్ళకు కూడా అమ్ముతుంటారు. వాళ్ళకి మోర్టాలిటీ ఛార్జెస్ అనేది చాలా హై కట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ రిటర్న్లో తినేస్తుంది. నిజంగా ఫండ్ 12% రిటర్న్ ఇచ్చిన ఇవన్నీ కట్ అయితే 3-4% కట్ అవుతుంది. ముందు దీనికి ఏమి రెగ్యులేషన్స్ లేకుండే యాక్చువల్లీ, అప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుండే. అంటే యాక్చువల్ రిటర్న్, ఫండ్ రిటర్న్కి మనకు వచ్చే రిటర్న్కి. ఇప్పుడు రిడక్షన్ ఇన్ ఈల్డ్ అని ఐఆర్డిఏ పెట్టింది. సో ఇప్పుడు కాంపిటేటివ్గానే ఉన్నాయి. సో అయినా కూడా స్టిల్ నేనేం చెప్తానంటే ఇన్సూరెన్స్ టర్మ్ ప్లాన్కి తీసుకోండి, బట్ ఇన్వెస్ట్మెంట్కి మనము చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మనకి ఏది మన ప్రొఫైల్కి, రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు సూట్ అవుతుందో అది దేనికి వెళ్తే తీసుకోవాలి. కానీ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ కలపకూడదు. కానీ ఏజెంట్స్ చాలా మంది మాత్రం ఇవే పిచ్ చేస్తారు. ఎందుకంటే ప్రీమియం, పెద్ద ప్రీమియం కావాలి, కమిషన్ ఎక్కువ వస్తుంది, ఫాస్ట్ మనీ. కానీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి కదా పీపుల్ కి, అదర్వైజ్ వాళ్ళు లాస్ అవుతారు కదా. 10 ఏళ్ళు కట్టిన తర్వాత అందరూ అలా ఉన్నారని కాదు, కొందరు జెన్యూన్ కరెక్ట్ కదా. కరెక్ట్. నేను అదే అన్నాను ఫస్ట్ ఏజెంట్ అంటే నా దగ్గర ఉన్నది నేను అమ్ముకోవాలి, నేను నా ఇన్కమ్ కోసం నేను బిజినెస్ లో ఉన్నాను. తర్వాత అడ్వైజర్, సరే 3-4 ప్రోడక్ట్స్ తోటి నేను టైఅప్ పెట్టుకున్నాను, ఆ 4 ఏది బెటరో అది ఇస్తాను. దెన్ ఫైనాన్షియల్ ప్లానర్ అంటే క్లయింట్ ఫస్ట్ ఫిలాసఫీ, క్లయింట్కి ఏది బెస్టో అదే ఇస్తాను. సో ఇట్లా మనకి స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఒకటే మనిషి ముందు ఏజెంట్గా ఉంటాడు, తర్వాత అడ్వైజర్ అవుతాడు, తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేసి సర్టిఫికేషన్ తీసుకుంటే ఫైనాన్షియల్ ప్లానర్ అవుతారు. సో నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది సార్, యూలిపే ఉండొచ్చు, మీరు ఇంతకుముందు చెప్పినట్టు. అది చూపిస్తాను, మీరు క్యాల్కులేషన్ చేసి ఇది ఎగ్జాక్ట్ గా వస్తుందా రాదా అని మీరు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన యూనిట్ లింక్ ప్లాన్ కొత్త స్కీమ్ లాంచ్ చేస్తున్నారు. దాని రిలేటెడ్ పాస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ 5 ఇయర్స్లో అలాంటి స్కీమ్ 26% రిటర్న్ వచ్చిందని చెప్పి, ఫ్యూచర్ క్యాల్కులేషన్ కూడా సేమ్ అట్లాగే 5 సంవత్సరాలు కడితే ఇంకో 5 సంవత్సరాలు ఆగితే ఎంత వస్తుంది అనేది ఉంది. అంటే ఇండియన్ కన్జంప్షన్ ఫండ్ లాస్ట్ 5 ఇయర్స్ లో
26.7% రిటర్న్ ఇచ్చింది కాబట్టి కరెక్ట్. నెక్స్ట్ 5 years కూడా ఫోర్కాస్టింగ్ చేసి ఈ రిటర్న్ తోటి అంత అమౌంట్ వస్తుంది 5 years కడుతున్నాడు, మళ్ళీ 5 years వెయిట్ అవుతున్నాడు. చేస్తున్నాడు. ఓకే. సో మొత్తం 10 years పీరియడ్ లో ఇదే రిటర్న్ తీసుకుంటున్నారు. కానీ ఇలాంటి రిటర్న్ కంటిన్యూస్ గా పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ లో మనకి వస్తుందని గ్యారంటీ లేదు. లాస్ట్ 5 years నుంచి మార్కెట్ అనేది భూమిలో ఉంది. ఎందుకంటే చాలా మేజర్ డిప్ వచ్చింది, డిప్ నుంచి బాగా రికవరీ అయ్యింది. కరెక్ట్ కరెక్ట్. సో దాన్ని క్యాల్కులేషన్ చేసి ఇట్లా ఒక బ్యాంక్ మేనేజర్స్ లేదంటే ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా సెల్ చేస్తున్నారు. అంటే ఎక్కువ చూపిస్తేనే కదా పబ్లిక్ టెంప్ట్ అయి తీసుకునేది, అందుకే చూపిస్తున్నారు. కానీ అంటారా 56 lakhs? మేము జనరల్ గా 12 to 15% చెప్తాం. ఓకే, ఎక్కువ వస్తే మంచిదే, సంతోషం. కాకపోతే మనము ఒక గోల్కి మనము ఈ డబ్బుల్ని మనం దీనికి ఉపయోగించుకుందాం అనుకున్నప్పుడు దీనికి 12 to 15% క్యాలిక్యులేట్ చేసి మనము రిటర్న్స్ చూపించి ఎంత అవుతుంది అనేది టెంటేటివ్గా చెప్తాము. సో అది కూడా మనం ఏం చెప్తాం, 10 సంవత్సరంలో ఎవ్రీ ఇయర్ మళ్ళీ రివ్యూ చేసినప్పుడు కూర్చొని ఇది ఇంత రావట్లేదు, తక్కువ వస్తుంది కాబట్టి ఇంకొద్దిగా యాడ్ చేయండి, ఓకే, ఆర్ లేకపోతే ఎక్కువ వస్తుంది, ఓకే ఫైన్, ఇలా మనము రివ్యూలో కూడా జరుగుతూ ఉంటుంది, చెప్తుంటాం. సో కాబట్టి ఇలా పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మనం ఫ్యూచర్లో వస్తుందని తీసుకోవడం మాత్రము కరెక్ట్ ఫోర్కాస్టింగ్ చేసి కరెక్ట్ కాదు. ఎవరు చెప్పలేము మనము ఎట్లా ఉంటది అనేది, వస్తుండొచ్చు బట్ సేమ్ వస్తుంది అని చెప్పి మాత్రం మనం అది చేసుకోలేము. కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇన్సూరెన్స్ ఈజ్ సపరేట్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సపరేట్. కరెక్ట్. రెండు కలపకూడదు. కరెక్ట్. రైట్ సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 lakhs రూపీస్ ఉంది సార్. సో నేను ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నా గోల్కి రీచ్ అవ్వగలుగుతున్నాను? ఓకే, ఇట్లా యాక్చువల్లీ చాలా మంది ఇట్లాగే అడుగుతారు. అంటే మీరు ఇప్పుడు అడిగినట్టు నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి, నేను నెలకు 10,000 నేను ఇన్వెస్ట్ చేయగలుగుతాను, ఎక్కడ చేయాలని వస్తారు. సో బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటారు దీన్ని. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్కి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ దగ్గర ఉన్న అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి అవి తీసుకుంటాము. అంటే బ్రాడర్గా ఇవి ఎందుకు తీసుకుంటామంటే మీ పోర్ట్ఫోలియోలో ఇందాక చెప్పాను కదా, అంటే మనము ఈక్విటీ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది, రియల్ ఎస్టేట్ ఎంత ఉంది. ఓకే. సో మీకు రిస్క్ ప్రొఫైల్ ప్రకారంగా ఈక్విటీ 70 ఉండాలనుకోండి, మీరు ఆల్రెడీ 80 ఉన్నారనుకోండి, మీరు తెచ్చిచ్చిన 10 లక్షలు నేను ఈక్విటీలో ఇవ్వలేను. ఓకే. తర్వాత రెండోది, ఇది ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. లేకపోతే మనం ఎమోషన్కి ట్యాగ్ చేయకపోతే మనం ఆ డబ్బుల్ని మధ్యలో వేరే అవసరాన్ని తీస్తాం. ఓకే, అంటే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే మీరు ఏ గోల్ కోసము, దీంతో ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, పిల్లలకి ఎడ్యుకేషన్ కా, లేకుంటే ఏమైనా మ్యారేజ్ కా, లేకపోతే ఒక పెద్ద కారు కొనుక్కోవాలనుకుంటున్నారా, వెకేషనా, దానికి అసలు ఎందుకు? ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఒక పర్పస్ క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో సపోజ్ ఆ ఇన్వెస్ట్మెంట్ గోల్ 2 years తర్వాత ఉందనుకోండి, మీ ఈక్విటీ పోర్షన్ తక్కువ ఉంది, కానీ అయినా కూడా నేను ఇవ్వలేను, ఎందుకంటే 2 yearsకి ఇది సూటబుల్ ప్రోడక్ట్ కాదు. ఓకే, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయకూడదు 2 yearsకి. సో 2, 3, 4, 5 years అండ్ అబోవ్ మనము ఈక్విటీకి సజెస్ట్ చేస్తాం. ఓకే. సో ఇట్లా మనము అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ గోల్ ఎన్ని సంవత్సరాల తర్వాత ఉంది, ఇప్పుడు మీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, అవి చూసిన తర్వాతనే నేను దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది నేను సజెస్ట్ చేయగలుగుతాను. కానీ బ్లైండ్గా మాత్రం మీరు ఏం చెప్పాము మామూలుగా, అంటే యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్గా మేము చెప్పాము. ఓకే. కానీ చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ ఇచ్చేస్తారు. ఓకే. సో విచ్ ఈస్ నాట్ రైట్. సో ఇన్వెస్టర్గా మీరు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎవరైతే ఇవన్నీ క్వశ్చన్స్ అడిగి మీకు సజెస్ట్ చేస్తారో అలాంటి వాళ్ళని మీరు ఎక్కువ నమ్మొచ్చు, చూస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, మన హ్యూమన్ టెండెన్సీ ఏంటి అంటే, ఇవన్నీ నేను చెప్పాను, మీరు అడుగుతున్న క్వశ్చన్స్ కానీ నేను ఆన్సర్ ఇవ్వను, నా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేసేసేయండి. కరెక్ట్. లేదంటే చెప్పండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చేసేస్తాను. కరెక్ట్. అంటే ఏమంటారు, బయాస్ తోటి మా తమ్ముడు చెప్పిండు, మా అన్న చెప్పిండు, ఎదురింటోడు చెప్పిండు, పక్కింటోడు చెప్పిండు, ఇట్లాంటివి కొన్ని తోటి పెట్టేస్తూ ఉంటారు. అవును, రైట్. సో ఇప్పుడు 10 లక్షలు లేవు సార్, నా శాలరీ 1,00,000 రూపాయలు అనుకుందాం, ఒక 50,000 అనుకుందాం. సో ఈ 50,000లో నుంచి నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే ప్లాన్గా నా రిటైర్మెంట్ని ప్రాపర్గా గడపడానికి? ఓకే, ఇందాక అనుకున్నట్టు ఎర్లీగా స్టార్ట్ చేస్తే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ సేవింగ్తో కూడా పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. ఓకే. సపోజ్ ఏజ్ 25లో జాబ్లో జాయిన్ అయ్యాడు, ఒక 10 లక్షల నెలకు ఒక 70,000-80,000 వస్తున్నాయి.
80,000 వస్తున్నప్పుడు 10%తో అంటే 8,000తో ఇన్వెస్ట్మెంట్ మంత్లీ స్టార్ట్ చేసి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ శాలరీ అయినప్పుడు కూడా ఆ శాలరీలో 10%, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ 12 లక్షలు అయింది అనుకోండి, దాంట్లో 10% అంటే 1.2 లాక్, నెలకు 10,000, 8,000 నుంచి 10,000 అట్లా చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ టు ఫుల్ఫిల్ యువర్ లాంగ్ టర్మ్ గోల్. పిల్లల ఎడ్యుకేషన్కి, రిటైర్మెంట్కి, ఇవన్నిటికీ సరిపోతుంది. అంటే అదే లేట్ స్టార్ట్ చేసామనుకోండి, ఒక 5 సంవత్సరాలు లేట్ అనుకోండి, 8 బదులు 15 చేయాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు లేట్ అనుకోండి, 8 బదులు 30 చేయాల్సి వస్తుంది. ఓకే. సో నీకు పీరియడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత కాంపౌండింగ్ వల్ల మనకి బెనిఫిట్ క్రియేట్ అవుతుంది. ఇది ఎక్కడ చేయాలనేది అంతే. మళ్ళీ మీతో నేను కూర్చోవాల్సిందే. మీ దగ్గర ఉన్న ఆస్తులేంటి, మీ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోలో ఏ అసెట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, మీకు ఈ గోల్ ఎప్పుడు కావాలి, దేనికి కావాలి, దాని తర్వాతనే నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పగలుగుతాను. లేదు సార్, ఇప్పుడు నాకు మంత్లీ ఒక 50,000 వస్తుంది, అదైనా అంతే. బోను 30,000 అవుతుంది, 20,000 మిగులుతుంది. నేను సిప్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే మీకు అసలు ఏం ఇన్వెస్ట్మెంట్ లేవనుకోండి, స్టార్టింగ్ లో ఉన్నారు. సో మీరు రిస్క్ అసెట్స్ అంటారు. రిస్క్ అసెట్స్ అంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చేవి. ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది, తక్కువ రిస్క్ తక్కువ రిటర్న్ వస్తుంది. సపోజ్ ఎఫ్డి అనేది లో రిస్క్ లో రిటర్న్, సపోజ్ ఈక్విటీ అనేది హై రిస్క్ హై రిటర్న్, తర్వాత రియల్ ఎస్టేట్ అనేది కూడా హై రిస్క్ హై రిటర్న్. నెలకి 20,000 10,000తో రియల్ ఎస్టేట్ కొనలేరు, రైట్? ఎక్కడ ఏ మారుమూలలో వెళ్ళినా కూడా ఒక 50 లక్షలు కోటి రూపాయలు లేని మీకు జాగా రాదు, రైట్? ఏమైనా ప్లాట్ కొనాలన్నా మంచి ఏరియాలో 25 లక్షలు, 25-30 లక్షలు పెట్టాల్సింది. సో అది లేదు, రూల్ అవుట్. ఇంకా మిగిలింది ఒకటి ఈక్విటీయే. ఈక్విటీ అంటే డైరెక్ట్ షేర్లు కొనుక్కోవచ్చు, లేకపోతే మ్యూచువల్ ఫండ్ కొనవచ్చు. డైరెక్ట్ షేర్లు కొంటే ఏంటంటే మనకు అసలు ఏ కంపెనీ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఏ రేట్లో కొనాలి, మనకు అది వాల్యూ బయ్యా అంటే దాని వాల్యూ ఎంత, ఇవన్నీ మనకి ఈ కష్టం. ఓకే. సో నేనేమంటానంటే ఈ మేనేజ్మెంట్ని ఒక ఎక్స్పర్ట్కి వదిలేయండి. మీ ప్రొఫెషన్లో మీరు ఎదుగుతుండండి, మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకుంది మీకు బెస్ట్ రిటర్న్స్ ఇస్తాయి, దాన్ని మించిన ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు. సో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డైరెక్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి తేడా ఏంటంటే ఒక ఫండ్ మేనేజర్కి మనం ఒక ఎక్స్పర్ట్కి మన డబ్బులు ఇచ్చి మనల్ని షేర్లు కొనమంటాం మన తరఫున. సో ఇప్పుడు ఒక 5,000 ఉన్నాయనుకోండి, ఓ షేరు పెద్ద కంపెనీ షేరు ఒక 4, 5, 10 షేర్లు వస్తాయి ఒకటే కంపెనీ. ఆ కంపెనీలో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, పడిపోతుంది. అదే 5,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్లో కొంటే 40-50 కంపెనీలో ఇన్వెస్ట్ అవుతుంది. ఆ ఇన్వెస్ట్ చేసింది ఫండ్ మేనేజర్ రీసెర్చ్ చేసి పెట్టిన కంపెనీస్ ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్లోంచి ఉంటాయి, ఒకటే దాంట్లో కాకుండా డైవర్సిఫైడ్గా ఉంటుంది. వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తే 50లో ఒక 2-3 కంపెనీస్ నెగిటివ్గా పోతుంటే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రతి ఫండ్ మేనేజర్ మ్యూచువల్ ఫండ్లో ఒక టీమ్ ఆఫ్ ఫండ్ మేనేజర్స్ కూర్చొని దానిపైన డిస్కషన్ చేసి అప్పుడు కంక్లూడ్ అవుతారు. ఒక్కరు డెసిషన్ తీసుకోవాలి. సో దానివల్ల ప్రాబిలిటీ ఆఫ్ రైట్ డెసిషన్ ఈజ్ వెరీ వెరీ హై. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్క సెక్టార్లో కొందరు రీసెర్చ్ అనలిస్ట్ ఉంటారు, ఆ కంపెనీస్ పైన మొత్తం అనాలిసిస్ చేస్తూ ఉంటారు, రోజు వచ్చే న్యూస్ చూస్తుంటారు. ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే ఇమీడియట్గా దాని నుంచి ఎగ్జిట్ అవుతారు. ఆరు ఇప్పుడు 100 రూపాయల్లో పెట్టింది 200 అయ్యింది 6 నెలల్లో, ఇంకా స్కోప్ ఉందా లేదా, హై వాల్యూనా లేకుంటే ఫేర్ వాల్యూనా అనేది డిస్కస్ చేసుకొని దానిపైన కొద్దిగా అమ్మాలా మొత్తం అమ్మాలా అనేది చూస్తూ ఉంటారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. సో వాళ్ళ పనే అది కదా. సో అట్లాంటప్పుడు అట్లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకునే ఛార్జెస్ ఏంటి, 1%, 1.5%, 2% ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జ్ ఉంటుంది. వాళ్ళు మనకి లాస్ కాకుండా చూసుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని రీసెర్చ్ టీం పెట్టుకొని చేస్తున్నప్పుడు ఈ మాత్రం మనం 2% వాళ్ళకి ఎంత ఇచ్చామనేది కాదు, మనకి ఎంత మిగులుతుంది ఇంపార్టెంట్. డిఫరెన్స్ సార్, ఇప్పుడు నాకు యాప్లో డైరెక్ట్ నాకు మ్యూచువల్ ఫండ్స్ అని కొట్టేస్తే చాలా కంపెనీస్ వస్తాయి. అబ్సల్యూట్లీ. మీ దగ్గర కొంటే అఫ్ కోర్స్ ఎక్కడ కొన్నా కానీ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం సర్వీస్ ఛార్జ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఆ సర్వీస్ ఛార్జ్ లేకుండా నాకు యాప్లోనే అవైలబిలిటీస్ ఉన్నాయి కదా ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మంచి క్వశ్చన్. ఇవాళ రేపు యూత్ మొత్తం పర్టికులర్గా 25-30 ఇయర్స్ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డిస్ట్రిబ్యూటర్ దగ్గర
వెళ్ళి కొనేదానికంటే డైరెక్ట్ అనే దాంట్లో కొనుక్కుంటున్నారు యాప్లో. XYZ యాప్స్లో డైరెక్ట్ ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్లోకి వెళ్ళి వాళ్ళు కొంటున్నారు. అయితే వాళ్ళు కొనడానికి ఏంటంటే ఒక సైంటిఫిక్ రీజన్ లేదు. అంటే ఈ ఫండ్ ఎందుకు కొనాలనేది తెలియదు. బేసిక్గా మేము అంటే డిస్ట్రిబ్యూటర్ మాలాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ యాంగిల్లో గోల్డ్ బేస్డ్ ఇన్వెస్టింగ్ చేస్తాం. అంటే మీరు మీ అన్నీ చూసిన తర్వాత మీరు ఈక్విటీలో పెట్టాలనుకుంటున్నారు, నెలకు 10,000 పెట్టాలనుకుంటున్నారు, రైట్. మీకు ఈక్విటీలో మళ్ళీ దేంట్లో ఏ ఫండ్లో పెట్టాలి, ఏ కేటగిరీలో పెట్టాలి, దీంట్లో మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, హైబ్రిడ్, డెట్ ఫండ్స్ ఇట్లా ఉంటాయి. ఏ కేటగిరీలో పెట్టాలనేది మేజర్ డెసిషన్. వాళ్ళకి అది ఏ కేటగిరీలో పెట్టాలనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేస్తారు, బెస్ట్ ఫండ్ ఏది చూసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. బెస్ట్ ఫండ్ ఎందుకు బెస్ట్ అయింది, అందులో ఉన్న అండర్లయింగ్ కంపెనీస్ అన్నీ టాప్లోకి వెళ్ళాయి కాబట్టి, హై రిటర్న్ వచ్చింది కాబట్టి బెస్ట్ ఫండ్ అయింది. ఆ పెరిగినవి ఎప్పుడు అక్కడే ఉండవు, పెరిగినాయి మళ్ళీ తగ్గుతాయి, తగ్గినాయి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. ఇది ఒక సైకిల్. మీరు పాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి చూసుకుంటే బెస్ట్ ఫండ్ ఎప్పుడు కంటిన్యూగా 4-5 ఏళ్ళు 2-3 సంవత్సరాలు బెస్ట్ ఫండ్గా ఉండదు. మళ్ళీ అది సపోజ్ 50 కంపెనీలు ఉన్నాయి ఒక కేటగిరీలో, ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి, 50 కంపెనీల్లో టాప్ ఫ్లెక్సీ క్యాప్ ఏదైతే 5 ఏళ్ల కింద ఉందో ఈరోజు టాప్ ఉండదు. అది కింద ఉండొచ్చు, 10th పొజిషన్ ఉండొచ్చు, 20th ఉండొచ్చు, 30th ఉండొచ్చు, 40th ర్యాంక్ ఉండొచ్చు 50లో. కాబట్టి దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది కొనుక్కుంటున్నారు, మళ్ళీ అది ఉండదు, మళ్ళీ అది అమ్ముతున్నారు, మళ్ళీ వేరే బెస్ట్ ఉంటుంది దాంట్లో కొంటున్నారు, మళ్ళీ అది అమ్ముతున్నారు. ఇట్లా చర్నింగ్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఒక 4-5 సంవత్సరాల తర్వాత కూడా నెగిటివ్ రిటర్న్ ఉంటుంది. దానికంటే కూడా బ్లైండ్గా ఏదో ఒకటి ఆ కేటగిరీలో తీసుకొని పిక్ చేసుకుంటే, మంచి ఏఎంసీ చూసుకొని పిక్ చేసుకుంటే అది ఖచ్చితంగా మంచి రిటర్న్ ఇస్తుంది. మామూలుగా చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే మంచి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే ఎక్కువ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళు ఎక్కువ శాలరీస్ ఇచ్చి మంచి ఫండ్ మేనేజర్స్ని పెట్టుకుంటారు. ఆ ఫండ్ మేనేజర్స్ కూడా 10-15 ఏళ్ళ నుంచి వాళ్ళతో ఉన్న కంపెనీస్ కూడా ఉన్నాయి, అలాంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో వాళ్ళ కన్సిస్టెన్సీ ఉంటుంది, వాళ్ళ సిస్టమ్స్ ఒక ప్రాసెస్ ప్లేస్లో ఉంటుంది. అలాంటివి చూసుకొని స్కీమ్లో కూడా ఏదో కొత్త వచ్చిన స్కీమ్ కాకుండా దాంట్లో ఒక 5,000 కోట్లు, 6,000 కోట్లు, 10,000 కోట్లు ఉన్న స్కీమ్ చూసుకుంటే మనకు వాళ్ళకి అమ్మడానికి, కొనడానికి, చేంజెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అదొకటి చూసుకుంటారు. తర్వాత ప్రతి స్కీమ్ని అనలైజ్ చేసేటప్పుడు కేటగిరీలో షార్ప్ రేషియో అని, ట్రెనెస్ రేషియో అని, అంటే ఒక రిస్క్కి ఎంత రిటర్న్ ఇస్తుంది షార్ప్ రేషియో, ట్రెనెస్ రేషియో అనేది. సో ఏదైతే ఎక్కువ రిటర్న్ ఇస్తుందో, అంటే ఏ షార్ప్ రేషియో కానీ ట్రెనెస్ రేషియో కానీ ఎక్కువ ఉంటే ఒక రిస్క్కి, యూనిట్ ఆఫ్ రిస్క్కి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అనమాట. అట్లాగే సార్టినర్ రేషియో అని ఉంది, అంటే పడేటప్పుడు తక్కువ పడితే పెరిగేటప్పుడు ఎక్కువ పెరుగుతాయి. అప్ సైడ్ క్యాప్చర్, లోవర్ సైడ్ క్యాప్చర్ అంటారు. సో ఇలాంటి అన్ని చూసి ఇవన్నిటి కాకుండా కన్సిస్టెన్సీగా ఏది ఇస్తుంది, 50లో హై ఫస్ట్ ర్యాంక్ అవసరం లేదు, 10th ప్లేస్లో లాస్ట్ ఇయర్ 10thలో ఉంది, అంతకుముందు 10thలో ఉంది, ఇప్పుడు 10thలో ఉంది, కంటిన్యూస్గా ఆ పొజిషన్ మెయింటైన్ చేసుకునేది మనము ఇవ్వచ్చు. దీంట్లో క్వార్టైల్ రేషియోస్ అని ఉంటాయి. క్వార్టైల్ అంటే టోటల్ స్కీమ్స్ని 4 భాగాలు, అంటే 50 స్కీమ్లు ఉంటే 48 ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ 12 ఫస్ట్ క్వార్టైల్, సెకండ్ 12 సెకండ్, నెక్స్ట్ 12 థర్డ్, లాస్ట్ 12 ఫోర్త్ క్వార్టైల్. ఫస్ట్ క్వార్టైల్లో 12th ర్యాంక్ ఉన్నా, సెకండ్ క్వార్టైల్లో కొద్దిగా పైన 15, 16, 20th ర్యాంక్ ఉన్నా కంటిన్యూస్గా వాళ్ళు ఆ క్వార్టైల్ మెయింటైన్ చేస్తున్నారంటే అది మంచి ఫండ్. సో అలాంటివి చూసి చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా ఒక అడ్వైజర్ ఇచ్చేది ఏంటంటే మెయిన్ ఎమోషనల్ మేనేజ్మెంట్. అడ్వైజర్ ఫండ్ మేనేజ్ చేయడు, ఫండ్ మేనేజ్ చేసేది ఫండ్ మేనేజ్మెంట్ టీము పుష్ చేస్తూ ఉంటాడు, ఎగ్జిట్ అవ్వకండి. అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే మార్కెట్ ఎక్కువ ఉన్నప్పుడు మన డిఐఐ డేటా ఉంది, మీరు పాస్ డేటా చెక్ చేసుకోవచ్చు. మార్కెట్ పడ్డప్పుడు ఎగ్జిట్ అవుతారు, పెరుగుతున్నప్పుడు చాలా మంది కొంటూ ఉంటారు, విచ్ ఇస్ రాంగ్. అప్పుడు డబ్బులు ఏడు వస్తాయి. సో ఇప్పుడు మీరు భూమి కొనుక్కోవాలనుకోండి, తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా ఏ వస్తువు అయినా ట్రేడింగ్లో తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు అమ్మాలి. మరి ఈక్విటీలో మాత్రం విచిత్రంగా ఉల్టా చేస్తారు. అది ఫోమో సార్, పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది. అంటే గ్రీడ్ ఉన్నప్పుడు ఇంకా గ్రీడ్ ఉంటుంది, పడుతున్నప్పుడు ఇంకా పడుతుంది అని ఉంటుంది అనమాట. సో కాబట్టి మనము ఒక
అడ్వైజర్ చేసేది ఏంటంటే ఎమోషనల్ మేనేజ్మెంట్. అది మేజర్ ఇప్పుడు చెప్పాను కదా, మైండ్ సెట్ అనేది 80%. సో మనము ఒక ఫండ్ ఓ 25 ఇయర్స్లో 20% ఇచ్చిన రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. ఐ కెనాట్ డిస్క్లోజ్ ద నేమ్స్, బట్ దేర్ ఆర్ సో మెనీ ఫండ్స్. ఓకే. అయితే ఆ ఫండ్లో 20% రిటర్న్ ఎంతమందికి వచ్చింది? జీరో. ఎంతమంది సపోజ్ ఒక ₹1,00,000 పెడితే ₹1,00,000 స్టార్టింగ్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ 20 ఏళ్లలో దాని వాల్యూ ₹1,00,00,000 అయింది అనుకుందాం. అవును. ఎంతమంది ₹1,00,00,000 తీసుకున్నారంటే వెరీ నెగ్లిజిబుల్. ఎవరు ఉండరు. 1% కూడా ఉండరు. ఉదాహరణ చెప్తాను. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేసిందంటే ఇట్లా 20 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ పెట్టి 20 ఏళ్ళ నుండి పెద్ద కార్పస్ క్రియేట్ అయిన వాళ్ళందరినీ పిలిచి హానర్ చేసింది. అచ్చా. హానర్ చేసిన వారం రోజుల్లో ఏమైంది అనుకుంటున్నారు? అందరు విడ్రా చేసేసారు. అంటే అది మర్చిపోయారు. కావాలని ఉంచుకుంది కాదు. కాబట్టి చేయలేదు, చూసుకోవాలి. పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం మ్యారథాన్ రన్ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి, పేషెంట్గా ఉండాలి. అప్స్ అండ్ డౌన్స్, మార్కెట్ సైకిల్స్ ఉంటాయి. సో మనము కూర్చున్నప్పుడు పాస్ట్ డేటా డిస్కస్ చేయాలి, పాస్ట్ సిచ్యుయేషన్స్ చూసుకోవాలి. ఇంతకుముందు కూడా పడ్డాయి, ఇంతకుముందు కూడా పెరిగినాయి. ఇప్పుడు 40 ఏళ్లలో మనకి ఎన్నో వార్లు జరిగినాయి, ఎన్నో గవర్నమెంట్లు మారినాయి. సో అట్లా చాలాసార్లు ఇంటర్నేషనల్ .com బబుల్ అయ్యింది, రైట్? తర్వాత ఎన్నోసార్లు మార్కెట్ 20% అయితే ఒక 10-15 సార్లు పడింది. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 16.5% రిటర్న్ వచ్చిందంటే మనకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలకడగా ఉన్న వాళ్ళకే వచ్చింది. సో మనము వెయిట్ లాస్కి వాకింగ్ చేసినామంటే ఈరోజు వెళ్ళొచ్చి మళ్ళీ వెయింగ్ మిషన్ మీద ఎక్కి రోజు చూసుకుంటే కాదు. ఒక బేబీ డెలివరీ కావడానికి కూడా 9 నెలలు అవుతుంది. సో అట్లా మనము ఒక ఇన్వెస్ట్మెంట్లో మనము ఒక కార్పస్ క్రియేట్ కావాలంటే ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. వారెన్ బఫే ఏమంటాడంటే ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్. ఓపికగా ఉండాలంటాడు. తను ఏ స్టాక్ కొన్నా 7 సంవత్సరాలు మార్కెట్ బంద్ ఉంటుంది అనుకొని కొంటాడు. అవసరం లేదు, ఇంకా ముందే రీసెర్చ్ చేసేసుకొని కొంటారు. సో అలాంటప్పుడు అట్లా మనలో ఎంతమంది అది ఫాలో అవుతున్నాం అనేది ఇంపార్టెంట్. కష్టం చాలా. రిటైలర్స్ అయితే కష్టం. పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి, ఓపికతో ఉండాలి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి సార్? మ్యూచువల్ ఫండ్ బ్రాడ్లీ చూసుకుంటే మనము ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈక్విటీ డెట్ కలిపిన హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఓకే. సో ఈ 3 రకాలు ఉంటాయి. సో ఈక్విటీలో మళ్ళీ మనం చూసుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ అని ఉంటాయి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్తో 1 నుంచి 100 సెబీ డెఫినేషన్. ఫస్ట్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్. 101 నుంచి 250 ఏదైతే మార్కెట్ క్యాప్లో ఉంటాయో అవి మిడ్ క్యాప్. 250 అండ్ అబవ్ మిగతా అన్ని స్మాల్ క్యాప్. సో మల్టీ క్యాప్ అంటే ఏంటంటే 25% లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో ఉంటుంది. మిగతా 25 ఎందులోనే పెట్టుకోవచ్చు ఫండ్ మేనేజర్. సో లార్జ్ క్యాప్ అంటే ఏంటంటే ఫస్ట్ 100 కంపెనీస్లో అట్లీస్ట్ 80% ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మిగతా 20 ఎక్కడైనా పెట్టవచ్చు. ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే ఎందులో 0 to 100 మార్కెట్ కండిషన్ బట్టి ఒకసారి లార్జ్ క్యాప్ బాగా పర్ఫామ్ చేస్తాయి, ఒకసారి మిడ్ క్యాప్ బాగా చేస్తాయి, ఒకసారి స్మాల్ క్యాప్ చేస్తాయి. ఉదాహరణకి లాస్ట్ 10 days నుంచి లార్జ్ క్యాప్ బాగా చేస్తుంది. సో అది ఫండ్ మేనేజర్ ఐడెంటిఫై చేయగలిగితే దాంట్లో ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకుంటాడు. అది ఫ్లెక్సీ క్యాప్. సో లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్ అనేవి 101 to 250 కంపెనీస్ దాంట్లోనే పెడతారు. లార్జ్ క్యాప్కి మిడ్ క్యాప్కి తేడా ఏంటంటే ఇవి చిన్న కంపెనీస్, రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. స్మాల్ క్యాప్ ఇంకా చిన్న కంపెనీస్, రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ లాంగ్ రన్లో చూసుకుంటే లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్లో రిటర్న్ ఎక్కువ ఉంటుంది, మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్లో రిటర్న్ ఎక్కువ ఉంటుంది. లార్జ్ క్యాప్లో ఒక 10 to 12% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిడ్ క్యాప్లో ఒక 12 to 14% ఎక్స్పెక్ట్ చేయొచ్చు, స్మాల్ క్యాప్లో 14 to 18% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది పాస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా దాదాపుగా ఇలాగే ఉన్నాయి. సో ఇది మనకి డెట్ ఫండ్కి వస్తే మనకి డ్యూరేషన్ ఆఫ్ బాండ్ అంటారు. అంటే మనం వాళ్ళు కొనే పేపర్స్, వాళ్ళు ఇచ్చే లోను ఎన్ని రోజులకి ఇస్తున్నారు. సో అది షార్ట్ టర్మ్ ఉంటే షార్ట్ టర్మ్ బాండ్ అంటారు, మీడియం టర్మ్ ఉంటే అంటే ఒక 3 ఏళ్ళు ఉంటే మీడియం టర్మ్, ఒక 5 ఏళ్ళు ఉంటే లాంగ్ టర్మ్, అట్లా G-Secs గవర్నమెంట్ ఉంటాయి, 10 years గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. ఇట్లా డ్యూరేషన్ని బట్టి ఉంటాయి. సో మన నీడ్ మన డ్యూరేషన్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసి మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. కార్పొరేట్ బాండ్స్ అంటే మనము డైరెక్ట్ కంపెనీస్ బ్యాంక్లో తీసుకుంటే ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి, కొన్ని కంపెనీస్కి రావు కూడా.
అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ మన దగ్గర తీసుకున్న డబ్బులు ఆ కంపెనీస్కి ఇస్తాయి. ఓకే. సో అది కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ ఉంటుంది. సో వాట్ అబౌట్ దిస్ ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్? ఓకే, ఇది మళ్ళీ వస్తే ఇది రిటైర్మెంట్ ప్లానింగ్ సొల్యూషన్. సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది రిటైర్మెంట్ ప్లానింగ్ సొల్యూషన్. ఇప్పుడు మన లైఫ్లో అక్యుములేషన్ ఫేస్ ఉంటుంది, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఫేస్ ఉంటుంది. సపోజ్ మీ ఏజ్ ఎంత? 25. 25. ఓకే, ఒక 25 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 3 కోట్లు 5 కోట్లు కార్పొరేట్ క్రియేట్ చేసుకున్నారు, అక్కడ నుంచి మీకు విత్డ్రాల్ కావాలి. ఓకే, రైట్. సో దీనికి ఏంటంటే అక్యుములేషన్ ఫేజ్లో ఇన్వెస్ట్ చేసి ఒక కార్పస్ ఒక 5 కోట్లు 3 కోట్లు, ఉదాహరణకు 3 కోట్లు అనుకోండి, 3 కోట్లు క్రియేట్ చేసుకుంటే ఆ 3 కోట్లని మనం ఒక ఫండ్లో పెట్టి, సపోజ్ ఫండ్ ఒక 10% రిటర్న్ ఇస్తుంది అనుకుందాం, 3 కోట్లు 30 లక్షలు ఇన్కమ్ వస్తుంది పర్ ఇయర్. 30 లక్షలు డివైడెడ్ బై 12. ఓకే, అది మంత్లీ మనం సిస్టమేటిక్ విత్డ్రాల్ పెట్టుకుంటాం, యూనిట్స్ రిడీమ్ చేస్తున్నట్టు. ఓకే, ఫండ్ పర్ఫార్మెన్స్ ప్రాఫిట్ అని కాదు, అది యూనిట్స్ రిడీమ్ చేస్తున్నట్టు. యూనిట్స్ రిడీమ్ చేసుకుంటూ వస్తాం. జనరల్గా ఏం చెప్తామంటే 6% కంటే ఎక్కువ మీరు రిడీమ్ చేయకూడదు అని చెప్తాం. ఓకే, ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు కూడా రిడీమ్ అవుతుంది, అప్పుడు ఎక్కువ యూనిట్స్ పోతాయి, దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మనము ఒక కార్పస్ నుంచి ఒక 5 to 6% కంటే ఎక్కువ మనం రిడీమ్ చేయొద్దని చెప్తాం మనం. అంటే ఒక ₹1 కోటి ఉంటే నెలకు ఒక 50,000 చేస్తే సంవత్సరానికి ఒక 6 లక్షలు, అంటే 6%. తర్వాత నెక్స్ట్ ఇయర్ మనకి ఆ ₹1 కోటి అనేది ₹1 కోటి వాల్యూ పెరగచ్చు. ఈ 6% కంటే ఎక్కువ మార్కెట్ ఇచ్చిందంటే అప్పుడు ₹1 కోటి ఇంకా పెరుగుతుంది. అదే కనుక తక్కువ ఇస్తే తగ్గుతుంది, మైనస్ అవుతుంది. సో దాంట్లో మనం సెకండ్ ఇయర్ మళ్ళీ మన నీడ్ బట్టి మళ్ళీ మనం దాన్ని మార్చుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ ప్రకారంగా 50,000 బదులు 55,000 విత్డ్రా చేసుకోవచ్చు, తర్వాత 60,000 విత్డ్రా చేయొచ్చు నెక్స్ట్ ఇయర్. ఇట్లా మనము దీన్ని సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ అంటారు. ఓకే, ఇంకొకటి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రీట్స్ అంటారు. రీట్స్ అంటే మనం మన డబ్బుల్ని ఏంటంటే ఇంకా అన్ని కంపెనీస్, అన్ని ఏఎంసీస్, అన్ని స్కీమ్స్ తీసుకురాలేదు, స్లోగా వస్తాయి. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కంటే కూడా ఇది ఒక మంచి ఆప్షన్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం డబ్బులు వాళ్ళు తీసుకొని వాళ్ళు మనకి షేర్ చేస్తూ, వీళ్ళు ఒకటి వేరే వెంచర్స్ లో ప్రాపర్టీస్ కొనవచ్చు, ముందే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఒక రేట్ అనుకొని తర్వాత రేట్ అమ్ముకుంటే లాభం రావచ్చు. ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని వీళ్ళు కొనుక్కొని రెంట్కి ఇవ్వచ్చు, ఆ రెంట్ని మనకి లాభంలో మనకి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, డివిడెండ్స్ కానీ, లేకపోతే మనం NAV పెరుగుతూ ఉంటే మనం దాంట్లో ఎంత కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, అది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. ఇది కాక మనకి PMS అని ఉంది, 50 లక్షలు మినిమం చేయాలి. సో AIF అని ఉంది, ₹1 కోటి మినిమం చేయాలి. ఇట్లా మనకి రకరకాల ఫండ్స్, స్కీమ్స్ ఉన్నాయి. మన నీడ్ ప్రకారంగా మనం ఏది మనకి సూటబుల్ చూసుకొని ప్రతి స్కీమ్ యొక్క రిస్క్ రివార్డ్ క్యాల్కులేట్ చేసుకోవాలి, డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీస్ మనకి డివిడెండ్స్ అని, స్ప్లిట్స్ అని రకరకాలుగా చేసి ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేస్తాయి. అవన్నీ కూడా మన మ్యూచువల్ ఫండ్స్ లో చేసేటప్పుడు మనకు రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మన NAV అనేది క్యాల్కులేట్ చేసేటప్పుడు ఆ డివిడెండ్ వచ్చిన ఇన్కమ్ ని కూడా మనం క్యాల్కులేట్ చేస్తారు. ఓకే, ఏ లాభం వచ్చినా కూడా అది దీంట్లో NAV లో యాడ్ చేస్తారు, ఇంక్లూడ్ అవుతుంది. సో మనకు వచ్చే కార్పస్ ని బట్టి NAV డిరైవ్ అవుతుంది. ఓకే, సో మనకి ఈరోజు ₹1,00,000 10 లక్షలు డివిడెంట్ వచ్చిందంటే ఆ డివిడెంట్ కార్పస్ పెరుగుతుంది, అది NAV తో మన నెంబర్ ఆఫ్ యూనిట్స్ డివైడ్ చేస్తే NAV వస్తుంది. అన్ని వస్తాయి, NAV లో వచ్చేస్తాయి. మనకి సెపరేట్ గా కంపెనీ డివిడెండ్ ఇచ్చింది ఉండదు. బట్ ఇవైతే యాడ్ అవుతూ ఉంటాయి, అన్ని వస్తాయి, బెనిఫిట్స్ మనకు వస్తాయి ఖచ్చితంగా. బోనస్ ఇచ్చినా, రైట్స్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా, అంటే డివిడెండ్స్ అయినా అన్ని కూడా మనకి బెనిఫిట్స్ పాస్ అవుతాయి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అంటారా, మంత్లీ సిప్ లాగా చేయడం బెటర్ అంటారా? ఇప్పుడు మార్కెట్ ఇమీడియట్ గా పెరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లంసమ్ పెడితే బెటర్. ఓకే, మార్కెట్ పడుతుంది అనుకోండి, SIP లాంటిది అయితే పడుతున్న కొద్దీ మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి యూనిట్స్ ఎక్కువ వస్తాయి, అది బెటర్. కానీ అది బెటరా ఇది బెటరా అనే దానికంటే మన దగ్గర డబ్బులు ఒక్కసారి ఉంటే లంసంగా పెట్టుకోవాలి. మనకు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, నెలకు 20,000 మిగులుతున్నాయి, నెల పెట్టుకోవాలి. సో మోడ్ అనుకుంటే బెటర్ దాన్ని, అంటే ఏది బెటర్ అనే దానికంటే కూడా మనకి ఏది అనుకూలంగా ఉంటే అట్లా. కాకపోతే మేము అంటే కొందరు మంచి డిస్ట్రిబ్యూటర్స్ కానీ అడ్వైజర్స్ కానీ ఏం చేస్తారంటే
ఒకసారి 10 లక్షలు ఉన్నాయన్నారు. 10 లక్షలు అన్నీ డిసైడ్ అయింది. మనము మ్యూచువల్ ఫండ్‌లో ఒక ఫండ్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలి. మార్కెట్ హై ఉందనుకుందాము. అప్పుడు ఏం చేస్తామంటే స్ట్రాటజీగా దాన్ని లిక్విడ్ ఫండ్‌లో పెట్టి అంటే మన సేవింగ్స్ అకౌంట్ లాగా ఉంటుంది. దాని నుంచి ఎవ్రీ వీకో, ఎవ్రీ మంతో కొంచెం అమౌంట్ ఈక్విటీకి టార్గెట్ ఫండ్‌కి ఎస్టీపీ పెడతాము. లిక్విడ్ ఫండ్ లో పార్క్ చేసిన తర్వాత మెల్లిమెల్లిగా తీసుకొస్తుంటాం. సో అది దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో మార్కెట్ పడ్డా కూడా ఎస్ఐపి బెనిఫిట్ ఈ లంసమ్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే. సో ఆ అమౌంట్ మొత్తం జీరో అయ్యే వరకు అది డెట్లో ఉంటుంది. సో అది జీరో అయిన తర్వాత మొత్తం ఈక్విటీకి వచ్చేస్తుంది. సో మార్కెట్ పడుతుంది అని డౌట్ ఉంటే ఆ టైప్ ఆఫ్ చేసుకోవచ్చు. పార్క్ చేసుకొని కానీ మార్కెట్ పడుతుంది అని అసలు మొత్తమే ఆగొచ్చు కదా అని అడగవచ్చు. సో మార్కెట్ పడతా లేదా ఎవరు చెప్పలేవు. అది చెప్పగలిగితే నేను బిజినెస్ సెక్యూరిటీస్ లో ఉండాల్సిన అవసరం లేదు. కొనుక్కొని అనుకుంటే నాకు లైఫ్ కి కావాల్సినంత కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు. అట్లా ఇంకొకటి ఇప్పుడు ఎంత అమౌంట్ నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సార్ సిప్లో మనకి దీంట్లో కూడా డైలీ సిప్ ఉంది, మంత్లీ సిప్ ఉంది. డైలీ ₹100 కూడా పెట్టుకోవచ్చు. బిజినెస్ సంపాదించే వాళ్ళు ₹100 ఈ రోజు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటే అన్ని రఫ్గా ఒక 22 వర్కింగ్ డేస్ ఉంటే నెలకు ₹100 అట్లా కూడా పెట్టుకోవచ్చు. మంత్లీ ₹1000 పెట్టుకోవచ్చు. ₹500 ₹250 నుంచి కూడా పెట్టుకోవచ్చు. కొన్ని ఏఎంసీస్ 250, 500, ₹1000 అట్లా ఉన్నాయి. లంసమ్ కావాలనుకోండి ₹1000 కొన్ని ఉన్నాయి, కొన్ని 5000 ఉన్నాయి. ఓకే. సో ₹1000, 5000 అట్లా మనము ఎప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటే అప్పుడు పెట్టుకోవచ్చు. బెస్ట్ ఏంటంటే ఒక ఎస్ఐపి సిస్టమేటిక్గా ఉంటుంది. మన ఇన్కమ్ కంటే మన మీన్స్లో ఖర్చు పెట్టుకొని మిగిలిన దాన్ని నెల ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఐపి రూపంలో మధ్యలో వచ్చే సర్ప్లస్ని మనము లంసంలో యాడ్ చేసుకుంటూ వెళ్తే అయిపోద్ది. అది 5000 కానీ ₹1000 కానీ 10,000 కానీ ఎంత ఉంటుందో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే కార్పస్ తొందరగా రీచ్ అవుతుంది. ఇది కాకుండా మనకి ఏంటంటే స్టెప్ అప్ సిప్ అని ఉంది. ఓకే. అంటే మనం ముందే చెప్పవచ్చు. ఇప్పుడు మనకి ఒక గోల్ ఫుల్ఫిల్ కావడానికి ఒక 20 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ కార్పస్కి 20,000 కావాలనుకోండి. కానీ నీ దగ్గర 20,000 లేవు, ఈరోజు 10,000 ఉన్నాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే నెలకి 1000 టాప్అప్ సిప్ అంటే సిప్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇయర్ మొత్తము 10,000 మంత్లీ పోతాయి. నెక్స్ట్ ఇయర్ 11,000 పోతాయి. ఓకే. నెక్స్ట్ ఇయర్ 12,000 పోతాయి. ఇట్లా ₹1000 పెరుగుకుంటూ పోతుంది. దీనివల్ల కూడా మీ గోల్ 20,000 ఒకసారి పెడితే ఎంత కార్పస్ అవుతుందో అంతకంటే ఎక్కువ కార్పస్ కూడా అవుతుంది. ఓకే. డ్యూరేషన్ బట్టి. ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఒక నోషన్ ఏంటంటే తక్కువ ఎన్నేవి ఎక్కువ ఎన్నేవి ఈ రెండిట్లో ఏది బెటర్? ఇది చాలా మంది మార్కెట్లో ఏంటంటే చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా అపోహ ఏంటంటే ₹10 ఉంటే ₹11 అవ్వడానికి ఈజీ, ₹1 కదా అనుకుంటారు. అదే ₹100 110 కావాలంటే ₹10 పెరగాలి కదా అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కార్పస్ నుంచి ఎన్ఏవి డిరైవ్ అవుతుంది. ఎన్ఏవి నుంచి కార్పస్ కాదు. సో ఇప్పుడు 100 కోట్లు ₹10 అనుకుంటే 110 కోట్లు అయితేనే మీకు ₹11 అవుతాయి. సేమ్ అదే విధంగా ఎన్ఏవి ₹100 ఇది 10% కార్పస్ పెరిగితే ₹100 110 అవుతాయి. ఈడ ₹10 11 అవుద్ది, ₹100 110 అవుద్ది. సో ఏదైనా ఒకటే. ఇంకా నన్ను అడిగితే ఎగ్జిస్టింగ్ ఫండ్, ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్, పర్ఫార్మెన్స్ కంటిన్యూగా బాగా ఇచ్చే ఫండ్లో పెడితే ఇంకా బెటర్. ఈ ఎన్ఎఫ్ఓలో పెడితే ఏంటంటే మనకు అది దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక 5,000 స్కీమ్స్లో ఒక 500 స్కీమ్స్లో సగం స్కీమ్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. అట్లాంటప్పుడు కొత్త స్కీమ్ చాలా మంది ఏంటి అంటే తక్కువ ఎన్ఏవి ఉంది కదా మనం అది ఒక సేల్స్ ట్రాప్ అంతే. సో దానికి మనం కేర్ఫుల్ గా ఉండాలి. అన్నీ కూడా మనం చూసుకొని చేసుకొని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ తో సలహాలు తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడం వుడ్ బి బెటర్. అబ్సల్యూట్లీ ట్రూ. వెదర్ ఇట్ ఇస్ మనం బేసిక్ ఒక ₹250 నుంచి స్టార్ట్ చేసినా కానీ మనకు తెలిసిన వాళ్ళ ఒక ఫండ్ దగ్గరికి వెళ్ళేసి ఐడియాస్ తీసుకుంటే బెటర్ అంటారు. అవును, ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, పాసివ్ ఇన్కమ్ అని ఉంటుంది. సపోజ్ నెలకు ₹1,00,000 30 సంవత్సరాలు సంపాదిస్తున్నారు అనుకోండి, ఎంత అమౌంట్ అవుద్ది? 3.6 crores అవుద్ది. అందులో అట్లీస్ట్ ఒక సగము మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి 13 కోట్ల పైన అవుద్ది. పాసివ్ ఇన్కమ్ ఎక్కువ జనరేట్ మన లైఫ్లో. ఈరోజు ఒక పర్సన్ 100 కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయంటే వాళ్ళు సంపాదించింది కాదు, అది కొద్దిగానే. సో ఎప్పుడైతే మనీని సంపాదిస్తుందో ట్యాక్స్ ఎఫెక్టివ్గా ఉంటుంది, మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది, లీగల్ మనీ ఉంటుంది. సో ఖచ్చితంగా మనీని సంపాదించకపోతే మనం చచ్చేంత వరకు పనిచేయాల్సిందే. అంతే.
ఇంకా దానికి వేరే ఆప్షన్ లేదు. వ్యూవర్స్ చూసారు కదా, దట్స్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ పాడ్కాస్ట్. స్టార్ట్ చేయండి, చిన్నగానే పర్లేదు, మీ ఫైనాన్షియల్ జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేయండి. లేట్ అయిందనేసి మానుకోకండి. లేట్ అయినా ఎర్లీ అయినా మీరు ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు. సో థ్యాంక్ యూ పెద్ద శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద థ్యాంక్ యూ వెరీ ఆపర్చునిటీ. మచ్. థ్యాంక్ యూ.